దేవుడు రాముడు, లక్ష్మణుడు, లేకపోతే భీముడు అన్న, లేకపోతే శివయ్య అన్న, లేదు అంటే కృష్ణుడు అన్న, ఒకే ఒక్క మనిషి గుర్తుకొస్తారు. మనం వాళ్ళని ఎవరిని చూడలేదు కాబట్టి, ఎవరు చూడలే దేవుళ్ళని, ఇప్పుడున్న తరాల వాళ్ళు ఎవరు. సో ఒకే ఒక్క వ్యక్తి గుర్తుకొస్తారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. గుర్తొస్తారు, గుర్తుంటారు. ఇంకా పైన కూడా ఆయనే కరెక్ట్, ఇంకా పైన కూడా ఆయనే. ఎస్, ఎవరు రీప్లేస్ చేయలేరు ఆ ప్లేస్. అలాగే ఆయన ఎలా ఎవర్ గ్రీనో ఎప్పటికీ, అమ్మ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ రాగానే అన్నపూర్ణ గారే గుర్తొస్తారు. థ్యాంక్ యూ. ఎంతో కొంత ఆయనకి ఇచ్చిన గొప్పతనంలో ఎంత ఇస్తే చాలు, నాకు అదే ఎక్కువ నా జీవితం. అమ్మా, ఉమా గారు ఎలా అన్నపూర్ణగా మారారు కదా? ఉమా ఏమో తల్లిదండ్రులకి, ఓకే, తర్వాత నాటకాల్లో వాటిలో కూడా అప్పుడు కూడా ఉమా అనే పిలిచేవాళ్ళు. 2 అక్షరాలు ఈజీ కదా పిలవడం. కరెక్ట్. మర్యాద ఇవ్వక్కర్లేదు, మనం సందు కూడా పెరగం, అలా వెళ్తుంటే ఉమా అనగానే ఆగిపోతాం. అవును. దాంతో నాటకాలంతా ఉమా పేరుతో వెళ్ళిపోయాయి. ఓకే. సినిమాల్లోకి వచ్చాక కూడా ఒక 7, 8, 10 ఎన్నో, నేను అప్పుడు లెక్క పెట్టుకోలేదు, ఇప్పటికి కూడా లెక్క పెట్టను. ఎందుకంటే చూసుకున్న వాళ్ళు ఎలాగో నా అభిమానులు లెక్క పెడతారు, అడిగితే చెప్తారు, అందుకని లెక్క పెట్టలా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం అని సినిమా తీశారు. ఓకే. స్వర్గం నరకం తీసినప్పుడు ఇలాగే ఇంటర్వ్యూలు అవి ఇవి అయ్యాయి. మా ఊర్లోనే షూటింగ్, బెజవాడలో. ఆ షూటింగ్ జరిగిన తర్వాత ఒక హోటల్లో ఈ సినిమా ఒక షెడ్యూల్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ అయినాక ఈయన సి నారాయణ రెడ్డి గారిని పిలుచుకుని వచ్చారు. ఓకే. అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళనే పిలిచేవాళ్ళు, ఫంక్షన్ అంటే ఎవరో వాళ్ళని పిలిచేవాళ్ళు కాదు. ఆయన వచ్చారు. వస్తే కథ ఇలాగా అలాగా, ఈ అమ్మాయి జయలక్ష్మి, ఈ అమ్మాయి ఉమా, తర్వాత ఈశ్వరరావు, మోహన్ బాబు గారు, భక్తవత్సలం ఆయన పేరు. అవునమ్మా, అవును కదా, భక్తవత్సలం నాయుడు అని తర్వాత అన్నారు. ముందు భక్తవత్సలం అనే పిలిచేవాళ్ళు, భక్త భక్త అనేవాళ్ళు. అప్పుడు కూడా భక్తితోనే పాపం. సరే, ఆయన ఇవన్నీ పరిచయం చేశాక ఆయన ఏం చెప్పారంటే, అన్నపూర్ణ ఈ క్యారెక్టర్కి అన్నపూర్ణనే ఉంచేయమన్నారు. అప్పుడు చెప్పేటప్పుడు నాకు అనిపించింది, అరే ఇది 4 అక్షరాలు అయినా కూడా మన వాళ్ళు పెట్టిన పేరు ఏం చెడదు, అది ఉమా, ఇది అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణ బాగుంది, ఇంక నుంచి అన్నపూర్ణే టైటిల్లో ఏమని చెప్దామని డిసైడ్ అయ్యా. ఆ పేరుని గవర్నమెంట్కి మార్చడం కూడా తెలియదు నాకు, ఇంకా అలా రన్ అవుతుంది. అన్నపూర్ణ ముందు బ్రాకెట్లో ఉమ్మ పెడతా, ఉమ్మ కదా ముందు పెట్టాలి. అవును, అదే కదా అసలు పేరు. అందుకని ఆ పేరు నచ్చేసింది నాకు. ఆ పేరు కరెక్ట్ గా సూట్ అవుతారమ్మా మీరు. ఆయన అదే నారాయణరావు గారు, మరి లేకపోతే అంత గొప్ప రచయిత అలా చూస్తానే పేరు పెట్టారు ఆయన నాకు. నిలువెత్తు రూపం అలాగే ఉంటది మీది, సాక్షాత్తు. ఆయన ఏ నోటితో అన్నారో, ఏ టైంలో అన్నారో అది బాగుంది. ఆ పేరు మార్చుకున్నా కూడా నాకు బాగుంది. ఉమ్మగా ఉండేటప్పుడు అంటే ఇంత అభివృద్ధి అని చెప్పను, అప్పుడే నేను కూడా ఎంటర్ అయింది. ఒక 5-6 ఏళ్లలో ఏం అభివృద్ధి ఉంటుంది మనిషికి? కరెక్ట్. కొంతకాలం కష్టపడాలి. కొంతకాలం కష్టం కూడా అనను నేను, కొంతకాలం అలవాటు పడాలి. మన మాటకి, మన రూపం చూడడానికి, మన పేరు వినడానికి. ఎగ్జాక్ట్లీ అమ్మ. అన్ని పని చేసినప్పుడు ఏమవుద్దంటే అలా ఎస్టాబ్లిష్ అవుతాం. అది కొంచెం టైం పడుతుంది. అటు ఉమ్మ కూడా బాగానే ఉంది. మా వాళ్ళు ఇంకా ఉమా అనే పిలుస్తారు ఇప్పటికీ. అమ్మా పిలుస్తారు అంటే 2 అక్షరాలు ఈజీ కదా చెప్పేది. అవునవును. అందుకని అప్పటి నుంచి పేరు మార్చారు. తర్వాత అయినా కూడా నేను పేరు మార్చినా ఏం మార్చినా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రయత్నాలు అయితే ఏం చేయలే. నన్ను అందరూ పిలిచే వేషాలు ఇచ్చారు. తర్వాత డబ్బులు పెద్దగా ఓహో అని ఇవ్వకపోయినా పిలిచిందే గొప్ప. అవునులేమ్మా. తర్వాత ఎంత ఇచ్చినా అది ఎక్కువే. మనం వెళ్ళి ప్రయత్నం చేస్తే పెద్ద కట్టిస్తే బాగుండని ఉంటుంది, కానీ వాళ్ళు పిలిచినప్పుడు అది గ్రేట్గా ఫీల్ అవుతాను. నాకు ముందు నుంచి అట్లా అలవాటు, అది పోలా. 40 ఏళ్ళు దాటిందా అమ్మా ఇండస్ట్రీలోకి వచ్చి? 50 దాటింది. 50 దాటింది. నాటకాల నుంచి లెక్క చూసుకుంటే 67లో నాటకాలు. ఓకే. 67 నుంచి 74 నుంచి అనుకుంటా సినిమాలు. 72, 70. ఫస్ట్ మూవీ ఏదమ్మా? చిన్న చిన్న ఏయో అట్లా ఇట్లా, ఆ నీడలేని ఆడది, శారద, అట్లా ఏంటేంటో సినిమాలు. కొన్ని పేర్లు అయితే నాకు అది తెలియదు. ఎందుకంటే మా ఊళ్ళో షూటింగ్ జరిగేది, అక్కడ పని చేసేదని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, మనకు తెలియదు. అవునా? అలాగా.
ఓకే. అయితే పేరు అవన్నీ వచ్చింది మాత్రం 74 నుంచి. సినిమాలు 81 నుంచి బాగా మెడ్రాస్ లోనే Popular ఉండి అయ్యారు. పని చేసుకునేంత బిజీ. అది కూడా నువ్వు చెప్పిన మదరే. ఫస్ట్ మీరు హీరోయిన్ గా చేశారు కదా. చేసా కానీ నాకెందుకో 10 సార్లు అనకూడదు, నాకు నచ్చలేదు. ఎవరైనా హీరోయిన్ గా కావాలనుకుంటారు కదమ్మా. హీరోయిన్ కి ఒక నేను టికెట్ కొనుక్కుని చూస్తే చాలా అందమైన హీరోయిన్ ఉంటేనే చూస్తాను నేను. అందవిహీనంగా ఉంటే చూడను నేను. అందవిహీనం అంటే నాకు మీరు అందంగానే ఉన్నారు కదా. మాట్లాడితే అందంగా ఉండాలి, చూస్తే అందంగా ఉండాలి, పిలిచినట్టు ఉండాలి, మనం వెళ్ళి ఆవిడలో ఇన్వాల్వ్ అయ్యేంత బాగుండాలి. వాళ్ళు బి సరోజ గారు, సావిత్రి గారు, ఆ రాజశ్రీ గారు, కృష్ణకుమారి గారు, నాకు అక్కడే నిలిచిపోయింది. వాణిశ్రీ గారు అక్కడ ఆగిపోయింది నా మనసు. వాళ్ళంత బాలేనని నా ఉద్దేశం. బి సరోజ గారు ఎంత బాగుంటారు, మాట్లాడితే ముచ్చటగా ఉంటది. ఈ కాలం పిల్లలకు తెలియదు అనుకో, అయినా కూడా నాకు అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత బ్యాచ్ ఇప్పుడు తదిమ కొంతమంది వచ్చారు, వాణిశ్రీ గారు, శారద గారు, వీళ్ళందరూ వచ్చారు. ఏమైనా నా దృష్టిలో నేను హీరోయిన్ వేద్దాం అనుకునేటప్పటికి అంత బాగుండనేమో అని నేనే రిజెక్ట్ చేసుకున్నా, కరెక్ట్ గా చెప్పాలంటే. ఎందుకంటే బోల్డ్ అంత మెయింటెనెన్స్ చేయాలి జీవితం. హీరోయిన్ అంటే తమాషా కాదు. తెల్లగా ఉన్నాం కదా గబగబెళ్ళి దూరదాం అనుకుంటారు అందరూ, చాలా తప్పు. హీరోయిన్ పొట్టగట్టుకోవాలి. వీడు ఎన్ని కోట్లు ఇచ్చినా అది అన్నం తినే పని లేదు. 4 మెతుకులు ఎవడ రైతు బండి ఇచ్చినాయి, ఎవడో ఎక్కడో పాదులు బండిస్తారు, అవి కట్ చేసుకున్న మొక్కలు దాంట్లో పెట్టుకుని దాంట్లో జల్లుకుని తింటారు. పాప ఫుడ్ ఉండదు వాళ్ళకి. హీరోయిన్లు వేసిన వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, తిండిలో ఫ్రీడమ్ లేదు, ఎక్కడికి పోలేరు. వాళ్ళకి వేరే ప్రపంచం. ఇప్పుడంటే బాగా పెద్ద ప్రపంచం టీవీల్లో వాటిల్లో ఈ నెట్లో వచ్చింది కాబట్టి చూసుకుంటున్నారు, కానీ పాత వాళ్ళకి ప్రపంచమే తెలియదు. హీరోయిన్ వేశాక అలా బొమ్మలాగా ఉంటారు. దేవుడు ఊళ్ళో బొమ్మ ఎలా ఉంటది కదలకుండా, అలాగే వాళ్ళకు ఒక పరిధి. అంతకు మించి మన 4 మనుషులు లేకుండా వెళ్ళలేరు కదా. స్వతంత్రాన్ని కోల్పోతారు వాళ్ళు. అది ఇష్టం లేదు మీకు? నాకు కుటుంబం ఉంది, నాకు బోళ్ళు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరితో జబ్బు చేస్తుంది అలా మాట్లాడకుండా ఉంటే. మనం ఒంటరిగా ఉంటే పిచ్చి వాళ్ళు ఎవరు, మెంటల్ డిప్రెషన్ అంటారా? బట్ నేను బాగుండాలే అమ్మాయి, ఇవన్నీ కాదు. హీరోయిన్ కి కష్టం. 1-2 ఏళ్ళు కాంపిటీషన్లు ఎక్కువ ఉంటాయి. హీరోయిన్ కి పరిగెత్తుకొచ్చే వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు కదా. తర్వాత నాకు హీరోయిన్ కంటే ఇదే బాగుంది, కంఫర్ట్ గా ఉంది, ఫ్రీడమ్ ఉంది లైఫ్ లో. అందరితో చక్కగా మాట్లాడొచ్చు. మీరే అడిగారమ్మా నేను మదర్ క్యారెక్టర్ చేస్తానని? నేనే అక్క, వదిన, తల్లి అలా ఏమన్నా ఉంటే పిలవండి నేనే చెప్పుకున్నా. జనరల్ గా అలా ఎవరు చెప్పను, అది ఫస్ట్ నుంచి మీరేనేమో. అంటే డాన్స్ బాగా నేర్చుకోమ్మా, లేకపోతే ఏదన్నా సాంగ్ చేద్దుగాని అంటారు. అరకొర బట్టలు వేసుకుని సాంగులు చేసి మన ఊళ్ళలో ఎలా తిరుగుతాం? ఇది శాశ్వతం కాదు కదా. ఎప్పుడు కూడా లైఫే శాశ్వతం కాదు. కరెక్ట్ చెప్పారు కదా. అందుకని మనం చేసే వృత్తి శాశ్వతం అనుకుంటే కష్టం. మనం కొంతకాలం పనిచేసి సొసైటీలో తిరగాలంటే ఇది కష్టం. అప్పట్లో చిన్న చెడ్డీలు వేసి క్లబ్ డాన్సర్లు, మరి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుందా? బయటకు వస్తే కుర్రాళ్ళు రాళ్ళు వేస్తారు, గుంజుతారు, గిల్లుతారు. ఇవన్నీ ప్రాబ్లంలు కదా. నేను అవన్నీ బయట మన బెజవాడలో కదా నేను ఉన్నాను, ఏ ఊర్లో, అందుకని కృష్ణా జిల్లా. అందుకని నాకు అలా ఒక గౌరవంతో కూడిన ఒక వేతనంతో పనిచేయాలి. ఓకే, నా ఉద్దేశం. అందరిని అలా చేయమని నేను అన్ను, ఎవరి ఉద్దేశం వాళ్ళది. నేను నా కుటుంబంలో నుంచి వచ్చిన నేపథ్యం అవనివ్వండి, మా అమ్మ నేర్పిన విధానం అవనివ్వండి, నలుగురిలో కలిసి ఉండాలి, ఒక 4 రూపాయలు సంపాదించుకోవాలి. 1 కోటి రూపాయలు సంపాదించుకున్నా లెక్క పెట్టుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగం లేదు కదా. అందుకని రెమ్యునరేషన్లు కూడా అప్పుడు ఇంత ఉండేవి కాదు. ఎంత ఫస్ట్ ఎంత తీసుకున్నారు అప్పుడు? ఎంత 2,500, 5,500, 11,500. 70s లో ఏంటమ్మా అప్పుడు 10,000 లోపు అంటే ఇప్పుడు చాలా ఏమున్నాయమ్మా ఏంటి ఇప్పుడు ఇలాగా 10 రోజుల్లో పనిచేసి 5 రోజుల్లో పనిచేసి వెళ్ళేవి కాదు కదా. వాళ్ళు 4 నెలలు షెడ్యూల్ అంటే 4 నెలలకి అది ఎంత పడింది? 1,500 కూడా పడదు రోజుకు కాదు అది. రోజుల లెక్క ఈ మధ్య కదా వచ్చింది. రోజుల లెక్క అప్పుడు కూడా ఉంది. ఎక్కడ? కేరళలో.
ఓకే, మన దగ్గర లేదు. మన దగ్గర లేదు. మన దగ్గర బల్క్ మాట్లాడుకోవడమే. 4 నెలలు తిని 3 నెలలు తిని, ఒకవేళ ఏదైనా టైం బాగోక బ్యాడ్ గా ఉండి ఈ సంవత్సరం ఎండింగ్ లో తిని మన డేట్ ఇవ్వాల్సిందే. అంటే ప్రాజెక్ట్ మొత్తానికి ఒకేసారి మాట్లాడతారా? ప్రాజెక్ట్ మొత్తానికి అంటే టికెట్ కూడా అంతే ఉండేదిలే. అంటే మనం వేరియేషన్ ఎలా అంటే ఇప్పుడు టికెట్ 200 లేకుండా నీకు లేదు. లేదు, అవును. మరి అప్పుడు ఎంత, రూపాయి నుంచి రూపాయిన్నర నుంచి 5 రూపాయల నుంచి, అంతే కదా. అంతకంటే టికెట్ కూడా పెట్టగలిగేవాళ్ళు కాదు. అన్ని చవక, బియ్యం చవక, కూరగాయలు చవక, అన్ని చవకే కదా. పరిగెత్తుకుని వచ్చినా కూడా పాడైపోతాం. నిదానంగా నిదానంగా వస్తే దాని విలువ తెలుస్తుంది. తల్లి తండ్రి అంటే ఎంత విలువ మనకి, డబ్బు విలువ కూడా అప్పుడే తెలుస్తుంది. వర్క్ విలువ కూడా అప్పుడే తెలుస్తుంది. నన్ను అడిగితే వర్క్ అప్పుడు కష్టం నేర్చుకునే స్టేజ్లో కష్టం ఉండదు అమ్మా కదా. నేర్చేసుకున్నాక కష్టం అనిపిస్తుంది. అబ్బా హణా ఇస్తాడా వీడు, హణాకి పోయి నేను 8 hours పని చేయాలా, బోళ్ళంత అన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉండి అన్ని నేర్చుకున్నాను. అందరూ ఇదిలిచ్చుకున్న వాళ్ళు, ఇదిలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎన్నో స్వార్థాలు ఉంటాయి కానీ బయటపడలేరు గబిక్కిని. కరెక్ట్. ప్రతి మనిషికి స్వార్థం మన ఇళ్లలోనే ఉంటాయి, ఎగ్జాక్ట్లీ. అందులో ఆడవాళ్ళం బయటకు వస్తే ఎన్నైనా ఉంటాయి. తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి. అలా ఆ తప్పించుకోవడం తెలిస్తే ఈజీ లైఫ్. ఆశ లేకుండా ఉంటే ఇంకా ఈజీ. మన ఆశ అది లేని మనిషి ఉంటాడమ్మా? ఉంటారు. ఆశ పడచ్చు కానీ దురాశ పడకూడదు. అది మనం వస్తానే ఒక కారు, ఒక ఫ్లాటు, ఒక ఏసీ ఇట్లా అంతా రాకూడదు. అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ ఏర్పరచుకోవాలంటే మనం ఆశపోత్తనం అవుతుంది. అప్పుడు ఎదటివాడికి మన ఆశ కనబడుతుంది కళ్ళల్లో. అప్పుడు వాడు ఏమన్నా అంటాడు. అట్లాంటి ప్రాబ్లంలే కానీ అవి కూడా నేను ఇష్టపడను. చెప్తున్నా కదా, ఇసుకర్ర ఇచ్చినా ఇసురుకుని కూర్చుంటాను నేను. చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ప్రాక్టికల్ గా ఉండకపోతే జీవితం నడవదమ్మాయి, మెంటల్ వస్తుంది. ఇండస్ట్రీ చాలా అందమైంది, చాలా కష్టపెట్టుద్ది, చాలా సుఖపెట్టుద్ది. నేను కష్టాన్ని సుఖాన్ని రెండింటిని మిక్స్ చేసుకుని ఆలోచిస్తాను. సమానంగా తీసుకుంటాను అంతే అమ్మా. 2500 3000 అంతవరకు తీసుకున్నాను బిగినింగ్ లో అన్నారు. హైయెస్ట్ ఎంత తీసుకున్నారమ్మా? ఇప్పుడే హైయెస్ట్. అప్పట్లో 25, 30, 35, 40 వరకు వెళ్ళేవాడు. అది కూడా ఫుల్ పిక్చర్ కి, నువ్వు రోజు కనుకోక. అదే అర్థమైంది, క్లారిటీ ఇచ్చారుగా. అది ఎప్పుడంటే మేము ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాక ఈ 25 years నుంచి, 25 years కూడా కాదు, ఒక 20 years నుంచి ఫర్ డే లెక్కలు వచ్చాయి. ఫర్ డే లెక్కలు వచ్చాక అప్పుడు ఒక పిక్చర్కి తీసుకున్నంత ఇప్పుడు ఒక రోజుకి. ఓకే, ఫిక్స్డ్ గా నాకు ఇంత ఇస్తేనే చేస్తాననేది లేదు. అట్లా లేదు. గ్రేట్. నా మనసు ఇష్టపడితే, వాళ్ళ అప్రోచ్ అయ్యే విధానం కూడా బాగుంటే వెళ్తా. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, మేము మనోరమ్మ గారిని, కేఆర్ విజయ్ గారిని, వాళ్ళెవరినో మీ పేరు నలుగురు రాశాక ముందు ఎవరు రాసావని అడుగుతా. ఎవరు మనోరమ్మ ఉంది, ఆవిడని ట్రై చెయ్యి. ఆవిడ దొరకకుండా ఆ తర్వాత ముగ్గురు దొరకపోతే నా దగ్గరికి రా అంట. ఎందుకంటే వీళ్ళందరినీ చెప్తాడు. వీళ్ళందరూ ₹1 ఎవడో వచ్చేవాడు ఉండడు. వీడు నన్ను పావులాకి అడగడానికి అనమాట ఈ 4. ఓహో, భయం. వచ్చి అడిగేవాడికి తెలియదు నాకు భయం లేదని. ఇప్పుడు వీడు ₹1 ఇవ్వకపోయినా బతికేస్తాను నేను. అవునులేమ్మా. ఎందుకంటే నేను ముందు జాగ్రత్తలో, నేను ముందు ఎంతకాలం ఉంటా, ఎప్పుడు నిరంతరం నేను ఒక చోట ఉంటాను అనుకోను. సంచార జీవిలాగా ఫీలింగ్ నాకు. అవునా? నేను సంచార జీవిని. ఇక్కడే పని ఉంటా, లేకపోతే నా బయట సర్దుకు మా ఊరు వెళ్ళిపోతా. అతికి తెలివితేటలు చూపించారులే అనుకుంటా. అది కూడా అడగను నేను. ముందు ఆవిడని ట్రై చేయండి అయ్యా, ఆవిడ దొరకనప్పుడు ఇక్కడ రండి, నేనేం పెద్ద బిజీగా లేనని చెప్తా. నేను బిజీగా ఉన్నా కూడా బిజీ ఉన్నానని చెప్పను. ఎందుకంటే మనకు అవసరం లేదు. మీరు బిజీగా ఉన్నారమ్మా అని అడుగుతారు. ఇప్పుడు నేను నిన్ను బిజీగా ఉన్నావంటే ఏం చెప్తావు? పర్లేదండి చెప్పండి అమ్మా, లేకపోతే ఊరికే ఉన్నానని చెప్పవు కదా. చెప్పం కదా. అవును, వాళ్ళు అలా అడుగుతారు అనమాట. ఇండస్ట్రీలో తికమకలు చాలా పెడతారు. ఆ పోని మేధావులు అంటే మేధావులు కూడా కాదు వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో భయంకరమైన మేధావులు నేను బయట ప్రపంచం చూశాను మొన్న ఈ మధ్య కాలంలో. వాళ్ళతో పోలిస్తే మా వాళ్ళు ఎంతో అమాయకులు. అమ్మ ఎంత ఉంటదమ్మా మీ ఏజ్? నాకు 67. నిజమేనమ్మా? నిజమే అమ్మా, అబద్ధం చెప్తాను. మరి ఇంత గ్లామరస్ గా ఎందుకుంటాను? నీ కళ్ళల్లో ఉందా గ్లామర్? లేదమ్మా, మీరు అలా కనబడుతున్నారు కదా. వాళ్ళ ఏం లేదు, ఒకటే లెక్క. చాలా మహత్తరమైన రంభాన్ని తీసుకొచ్చి పెట్టిన వాడికి నచ్చపోతే రోత.
వాడికి నచ్చితే మురికిగా ఉన్నదాన్ని పెట్టినా నల్లగా ఉన్నా కూడా కళగా ఉందండి అంటారు. నువ్వు కావాలంటే విను ఇక పైన. ఇది నా ఒక్కదాని అభిప్రాయం అది కాదు. మా అమ్మకే ఆ క్రెడిట్ అంతా. ఉన్నారమ్మా అమ్మా నాన్నగారు ఉన్నారా? లేరురా, ఇప్పుడే ఒక 10 నెలలు అయింది ఆవిడ వెళ్ళిపోయారు. ఫాదర్ అమ్మా? మా ఫాదర్ అంతకు ముందే వెళ్ళిపోయారు. నాకు మా అమ్మతోనే ఎక్కువ అటాచ్మెంట్. అవునా? మా అమ్మ నాలో ఏదైనా ఒక రహస్యం ఉన్నా, ఒక పారేసుకునేది ఉన్నా, ఒక తిట్టుకునేది ఉన్నా అన్ని మా అమ్మ తర్వాతే ప్రపంచం. ఇంక ఇప్పుడు మా అమ్మ లేదు కాబట్టి ఒక మహానుభావుడు దొరికాడు నాకు. ఎప్పటి నుంచో ఉన్నాడు కానీ ఇప్పుడు మాటకి అవసరపడుతున్నాడు ఆ మహానుభావుడు. లాస్ట్లో అడుగు ఎవరని. ఫైనాన్స్ విషయాలంతా ఏం మాట్లాడను, బానే ఉంది కదా. అదే అమ్మా. తర్వాత నువ్వు తిట్టావనుకో ఇది మాత్రం చెప్తా, వెళ్ళి షేర్ చేసేసుకోవాలి కదా. ఎవరో ఒకళ్ళకి చెప్పాలి. అదే సరే, ఇంకెవరికి చెప్పినా ఎందుకు నిన్న అలా అన్నారా అదే ఎక్కిచ్చేస్తారు మనకి. అవును. ఈ మహానుభావుడు అయితే ఏం చెప్పడు, ఓ వింటాడు. అందుకని అక్కడ చెప్పుకుంటా. ఒక మహానుభావుడు మా అమ్మ తర్వాత. అమ్మ తర్వాత ముందు మా అమ్మ. ఈ మహానుభావుడే ముందు ఉండి ఉంటాడు. నాకు నేను గుర్తించాల. మీకు అర్థం చేసుకోవడానికి టైం పట్టిందేమో. చాలా టైం పట్టింది. అదే బాగుంది జీవితం. అమ్మా బాలేదని చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే నేను 13 years ఏజ్ లో ఇండస్ట్రీ మేకప్ వేసుకున్నా. అబ్బా. ఆ మేకప్ ఏ టైంలో ఎవరు బొట్టు పెట్టారు అది గుర్తులేదు కానీ నాకు అప్పటి నుంచి నా జీవితం బాగుంది. గ్రేట్ అమ్మా. చాలా చాలా బాగుంది. ఏదో 1, 2, 3 లోపాలు ఉంటాయి కానీ అందరికీ ఉంటాయి. సరి చేసుకోవాలి కదమ్మా. సరి చేసుకోవాలి. కోపతాపాలు ఉంటాయి, అలగడాలు ఉంటాయి, పారేసుకోవడాలు ఉంటాయి. తర్వాత ఒక్కటి మాత్రం లేదు, బోల్డ్ అంత ఆశపడ్డా మాత్రం లేదు, పెట్టుకోలేను నేను ఎప్పుడు. నా కష్టానికి నువ్వు 10 రూపాయలు చేతిలో పెడితే అదే హ్యాపీ, వెళ్ళిపోతాను నేను. ఇంకో పావలా ఇవ్వచ్చు కదా అని అడగడం అడుక్కున్నట్టు ఉంటుందని నేను అడగను. ఎక్కువ రోజులు పని చేసినా కూడా అడగను నేను. అప్పుడు ఎక్కువ రోజులు పనులు ఉండేవి, ఏ ఆర్టిస్టులన్నా రాలేదు, షెడ్యూల్ పోస్ట్పోన్ అయితే అట్లా అంత తక్కువ డబ్బులే వాళ్ళు ఇచ్చేది. నేను వెళ్ళింది కొత్త, మనకెవరు ఏదైనా ఒకటి ఉద్యోగం పరిచయం బాగా అయిందాక ఏం అడగలేము. ఓకే. ఫస్ట్ శాలరీ కంటే ఒక 500 వేసి ఇస్తాడు కానీ అవతల వాడు 5,000 వేసి ఇవ్వడుగా. కరెక్టే. అలా జాబ్ క్రిటికలే, బట్ నిలబెట్టాడు దేవుడు. మా అమ్మ దేవుడు. లవ్ మ్యారేజ్ అమ్మా మీది? లవ్ కాదు, కాదని కాదు, నేను అనుకున్నా మా వాళ్ళు చేశారు. ఈయన చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారా మీరు? అంటే ఆ వే ఆఫ్ మాటలు నచ్చాయి నాకు. తను నాకు పెద్ద బాదరబందీ ఉండకూడదు. నేను ముందు చెప్తున్నా కదా, వేసుకున్న మేకప్ ఒకటే ప్రేమ నాకు. తతిమా అన్ని డ్యూటీ, పెళ్లి కూడా డ్యూటీ. పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు. ఆ పాప ఆవిడ పెళ్లి పెటాకులు లేదు అంటారు. ఆ మాట రాకూడదు, అందుకు రాకూడదు. సరే ఏదో ఒక చిన్న పిల్ల చల్లాలి, అది పర్వాలేదు, ఎవరో బిడ్డను తెచ్చి పెంచితేనేమో అదేమో లేదు నాకు పిల్లలు. సరే దాని సర్లే, ఒక బిడ్డ మనకు తోడు, మాటకి మంచి ఏం లేదు. కడుపులో ఉండే కష్టం చెప్పుకోవడానికి ఎవరైనా కూడా ఆర్టిస్టులకి కడుపులో కష్టం చెప్పుకోవడానికి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్టిస్టులు ఎప్పుడూ ఆశించరు. అదైతే వాస్తవం. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు, అంటే చాలా 5 ఏళ్ళు అని చెప్పను, 13 ఏళ్ళకి వచ్చేసిన మూలాన నాకు ఇండస్ట్రీ, మేకప్, నా నటన ఈ 3 ఒకటే ప్రాణం. దీని తర్వాత ఎవరైనా అవే జీవితం, ఇంకా అదే జీవితం, అదే బాగుంటది. ఒక మనసు బాగాలేదనుకో, వాళ్ళు నువ్వు షూటింగ్ అని పిలిస్తే ఆ బాగోని మనసుని అక్కడ పారేస్తాం. షూటింగ్ చేస్తే ఇంకా అది పారేసింది, అది వెళ్ళిపోయింది. ఈ రోజు వర్క్ చేసింది, వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు, డైరెక్టర్ బాగా చెప్పాడు, మంచి సీన్ చేసాం. ఇది 2 రోజులు ఉంటది. ఏదైనా ఒక 2 days ఉంటది మత్తు. అది అందులో ఇండస్ట్రీలోకి ఒకసారి వచ్చాక అసలు వెనక్కి వెళ్ళలేరు ఎవరైనా. అంతే, ఎవరైనా కూడా వెళ్ళినా కూడా వాళ్ళ మనసు ఇటే పీకుతుంది. కావాలంటే నువ్వు ఎవరన్నా ఫేడ్ అవుట్ అయిన వాళ్ళని అడుగుతా అమ్మా, ఈసారి అడుగు, ఖచ్చితంగా. మనసు గుంజుతా ఉంటది. మన ఇండస్ట్రీలో, మన అంటే నిన్ను పోల్చొచ్చో లేదో నాకు తెలియదు, మా ఇండస్ట్రీలో మంచి చెడు ఉన్నాయి. చెడుని నేను పెద్ద పట్టించుకోను, మంచి మాత్రం బీరువాలో పెడతా. బానే ఉంది, నేను వచ్చిన టైం మంచిది అమ్మాయి. పెద్ద స్వార్థపరులు లేరు, ఇంత ప్రపంచంలో తిరిగిన వాళ్ళు లేరు. నేను వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ మహానటులు కదా, అందుకని ఆ మహానటుల మధ్యలో నేనేదో అలా 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 వానపాములాగా తిరిగేసి వాళ్ళ పేరును కూడా నా నెత్తి మీద వేసేసుకుని వాళ్ళ గొప్పతనాన్ని. ఇప్పుడు ఒక రంగారావు గారి దగ్గర పని చేయలేదు కానీ గుమ్మడి గారితో పని చేసాం.
ఆయనలో ఉండే గొప్పతనం కొంచెం మన మీద నీడ పడుద్దిగా. ఖచ్చితంగా. అందరూ మంచి నటులతో పనిచేశారు. బట్ ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా మంచి నటులు అని చెప్పరు కానీ తిడతారేమో ఈ పిల్లలు. అదే కదమ్మా ఇద్దరిని. మంచి నటులు అని చెప్పను కానీ మంచి పిల్లలు ఏదో 5-6 ఏళ్లేగా ఉంటున్నారు. వాళ్ళందరూ 40-50 ఏళ్ళు ఉన్నారు కదా, అందుకని వాళ్ళ మంచి నటులు అంటాం మనం. 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే మర్చిపోతాంగా. ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా మంచివాళ్లే, పలకరింపుకు మంచివాళ్ళు. మన ఆబ్లిగేషన్ కాదు కాబట్టి మన నుంచి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, వాళ్ళ నుంచి మనకు కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వాళ్ళే నాకు డైలాగ్ నేర్పక్కర్లా, చెప్పమాకమ్మా అంటారు, చెప్పను. ఎక్స్ప్రెషన్ ఇవ్వమాకమ్మంటారు, ఇవ్వను. నాకు నష్టం ఏముంది? ఇప్పుడు నటన కొత్తగా నేర్చుకోమంటే ఇప్పుడు ఈ వయసులో నేర్చుకోగలవా అని ఆలోచిస్తాం కానీ, నీకు వచ్చింది చేయమాకమ్మా, నువ్వు ఊరికే నిలబడి చాలు, మూతి కదిలితే చాలంటే కదులుతుంది. అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా మంచివాళ్ళు. అప్పుడు అంటే అమ్మ మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు కదా, ఇప్పుడంతా చిన్న వీళ్ళు కూడా మంచి డైరెక్టర్స్, బాగా టెక్నికల్ గా కొంచెం డెవలప్ అయిన పిల్లలే వీళ్ళందరూ. లేకపోతే అప్పటి నుంచి ఉంది కదా ఈవిడ పెద్ద ఆవిడ ఎందుకులే అంటాం అనుకుని మర్యాద ఇస్తున్నారు. ఏదన్నా అవని అదేలేమ్మా కారణం ఏదైతే నన్ను బాగా చూస్తారు, బాగా పలకరిస్తారు, పైసలు కూడా బాగానే ఇస్తారు. తర్వాత నేను కూడా వెళ్ళి టైం అయింది అన్న అలవాటు ముందు నుంచి లేదు, అది పాత వాళ్ళు నేర్పింది. ఇక నేను వెళ్ళిపోవచ్చా అని అడగకూడదని నేర్పారు. అందుకని నా వేషం అయిపోయిందా అని నేను ఎప్పుడు అడగను. వాళ్ళు వచ్చి అమ్మ ఇంక మీరు వెళ్ళొచ్చు అంటే బయలుదేరేస్తాం. అంత కంఫర్ట్ జోన్ మీరు వాళ్ళకి ఇచ్చేసారు, అందుకే కాదు అది మన వృత్తి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? గొడవలు పట్టడం తప్పితే, డబ్బులు లెక్క పెట్టుకోవడం, గొడవలు పట్టడం తప్పితే ఎందుకమ్మా గొడవ? ఏదో అడుగుతారు. ఇప్పుడు నీకోసమైనా పని చేసి వచ్చిందంట ఆ మంటలో పని చేసి వచ్చింది మంటలో, ఏదో కళ్ళ నొప్పులో తలకాయ నొప్పో మెడ నొప్పో మేకప్ వేసుకుంటే అటా కూర్చుని ఉండటమే. ఇవన్నీ నొప్పులు వస్తాయి. ఈ నొప్పుల మీద ఇంటికి వెళ్తే గొడవని వెళ్ళకపోవడం కాదు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నా కాబట్టి చేయి చాపి వాళ్ళమ్మ మీరు ఇంక వెళ్ళొచ్చు అంటే బయలుదేరేస్తారు. 700-800 మూవీస్ లో యాక్ట్ చేశారు కదా. మీకు బాగా నచ్చిన మూవీ ఏదమ్మా మీరు యాక్ట్ చేసి? బాగా నచ్చిందని ఏం చెప్పలేనమ్మా, నాకు అన్ని నచ్చుతాయి. అవునా? మనం భోజనానికి అన్ని పెట్టుకుంటే బాగోలేదని బాగున్న దాంట్లో కలిపి ఉంది అన్నట్టు ఏదైనా ఒకటి అరా బాగుండకపోవచ్చు కానీ, బట్ మంచి వేషం కాదు నన్ను అసలు పిలవర్రా. ఓకే, అది మంచి వేషం కాదంటే నన్ను పిలవరు. తర్వాత ఒకరోజైనా కూడా మీరే కావాలన్నారమ్మా అంటే నేను ఒకరోజే కదా అని నేను చేయకుండా, అవతల నాకంటే ఎవరన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న ఆర్టిస్ట్ పెద్దగా మదర్ వేసుకుంటున్నా కూడా ఆవిడ నాకు కనపడదు. నా పిలిచిన ఒకరోజు నాకు కనపడుద్ది, పని చేస్తా వచ్చేస్తా. ఎందుకండి ఇలా వేశారు అని డిసప్పాయింట్ చేస్తారు చూసినాడు. ఎందుకండి ఇలా వేశారండి, నేను ఆ ప్రొడ్యూసరు పెద్ద వేషం రాసుకుని వేయడానికి. ఎవరో డైరెక్టర్ పిలిచిందే గొప్ప విషయం కదా, మనని గుర్తు పెట్టుకుని పిలిచారంటేనే గొప్ప. అందుకని ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది మనం తీసుకునే పైసాకి న్యాయం చేసామని మన అంతరాత్మ మనకి చెప్పాలి. ఇది నా పాయింట్, ఇంతకంటే ఏం లేదు. ఎన్ని నాటకాలు వేసి ఉంటారమ్మా? వేసా ఒక 7-8 ఏళ్ళు. సినిమాల్లో చేస్తా కూడా నాటకాలు వేశాను నేను. అవునా? టైం సరిపోయేదా? బిజీ అయ్యేంత వరకు, రామానాయుడు గారు ముందడుగు చేసే వరకు కొంచెం ఖాళీలు ఉన్నాయి. ముందడుగు దగ్గర నుంచి కొంచెం బిజీ. ఆ తర్వాత నాటకాలకు వాళ్ళు కూడా పిలవాల, ఎందుకంటే మళ్ళీ పెద్ద టికెట్ ఇవ్వాలి. మామూలు జనరల్ బోగిల్లో పడి రారు, బస్సు ఎక్కరు, ఆవిడని ఏం పిలుస్తానులే అని. ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీసేగా నాటకాలు వేసేవాళ్ళు, వాళ్ళ శాలరీలో నుంచి డబ్బులు వేసుకుని నాటకం చేస్తారు. అది కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళు. నాకు కూడా తీరుబడలేదు. తర్వాత సినిమాలు కూడా బాగా బిజీ ఉన్నా అప్పుడు నేను. ఏదైనా 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటే మన పర్సనల్ పనులు ఏమన్నా ఉంటాయి, అవి చూసుకోవాలి. అందుకని అప్పుడు బిజీ. ఇప్పుడు కూడా ఓ లెక్కలో బిజీనే. ఈ లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఏదో బామ్మ, ఏదో మా అమ్మ, ఏదో అది ఏదో ఇది డిఫరెంట్గా. అప్పుడు ఒక మదరు, డిగ్నిఫైడ్ మదర్. ఇప్పుడు ఈ పొరికి బామ్మ, ఎవరో ఒకళ్ళని ఆట పట్టించేది, ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అనేది సరదాగా. ఇది కూడా బాగుంది. F2లో మంచి క్యారెక్టర్. నిజంగా కూడా ఆ రాజాది గ్రేట్ అసలు అల్టిమేట్. బోయపాటి శ్రీని గారు బన్నీతో సినిమా, అది కూడా ఒక నవ్వుకునే బామ్మే. అక్కడి నుంచి ఆయన కూడా
మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. దాని తర్వాత ఈ రాజాది గ్రేట్ నుంచి అన్ని మంచి వేషాలు పడ్డాయి. అసలు రాజాది గ్రేట్ అయితే అల్టిమేట్ ఉంటదమ్మా. బాగుంది. బుక్ చదివేసుకోవటం వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, ప్రసాద్ పిలవడం, చెప్పలేదని చెప్పి ఫ్యాట్ మన కొట్టడం. బాగున్నాయి అప్పటి అసలు. నుంచి. ఇప్పుడు వచ్చిన అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా మంచి వాళ్ళే, బాగానే ఉంటున్నాయి వేషాలు. నాకు ఓ 13 ఏళ్ల వయసుకు నేను రంగస్థలానికి వస్తే అక్కడి నుంచి వేసుకుంటూ వెళ్ళిన ప్రతి మెట్టు బాగుంది. తర్వాత కంఫర్ట్ గా పైకి వెళ్ళాను, అక్కడి నుంచి అట్టా దిగుతూ అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. ఒక ఉంటాయి, ఏడాది అవును. ఉంటాయి, ఒక ఏడాది ఉండవు, ఒక నెలలో ఉంటాయి, ఒక నెలలో ఉండవు. అందుకని ఈ ఉండని నెలను కూడా నా సొంత పనులకు ఉపయోగించుకుంటాను కాబట్టి బిజీ ఉన్నప్పుడు అదే పని, ఇంకే పని ఉండదు. చాలా మంది హీరోలు మీకంటే ఏజ్ లో చాలా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా మీరు మదర్ గా చేశారంట, తెలిసే చేశారట. అవునుగా, ఎందుకని అలా? బాగుంటదిగా. అలా పెద్ద చిన్నవాడిని పట్టుకుని అమ్మ అని పిలుస్తుంటే వాళ్ళు లేదు అంటే వాళ్ళు కూడా ఏంటి పిల్లములా ఉందని తీసుకొచ్చారు మదర్, కానీ వాళ్ళు కూడా అనుకోలే. ఓ మదర్ అంటే మదర్ లానే చూసారు. అవునా? మదర్ లానే రామారావు గారికి మదర్ వేసానంటే ఇంక దాన్ని బట్టి ఏంటమ్మా ఎవరికి అసలు వేసినా ఒకటే. రామారావు గారికి ఎన్టీ రామారావు గ్రేట్ కదా. చాలా నిజంగా. తర్వాత ఆయన పెట్టించారు. ఆయన అంతకుముందు బలరామయ్య గారు, పుండ్రికాశయ్య గారు అని వాళ్ళ రిలేషన్స్, ఓకే. వాళ్ళు పరిచయం చేశారు. ఏమై నాటకాలు వేస్తుంది బాబా, బాగా చేస్తాయి పరిచయం చేసి అన్నారు, కానీ ఏం చెప్పాల. ఇంకా ఆ తర్వాత నుంచి బ్రహ్మంగారి చరిత్రలో బాలకృష్ణ బాబుకి మదరు, తర్వాత వచ్చి ఆయన అనురాగ దేవత, అంతకుముందు అత్త రాధా సలూజాకి తల్లి అనుకుంటాను నేను. డ్రైవర్ మీద వస్తుంది, రామారావు గారు యాక్ట్ చేశారు. అప్పటికి అంత పెద్ద పరిచయం లేదు, కానీ అప్పటి నుంచి వేషం. ఈయన ఏం చెప్పారంటే అనురాగ దేవతకి పెట్టుకుంటానంటే డైరెక్టర్ తాతినేని రామారావు గారు వద్దన్నారు. వద్దంటే ఎందుకు వద్దంటావు నువ్వు, ఎంతకాలం మనం తమిళనాడు నుంచి మదర్స్ తెచ్చుకుంటాం, మన భాష వాళ్ళు ఆ అమ్మాయి వేస్తానంటుంది కదా వేయించు అన్నారు. అన్ని గీతలు నల్లగా, మాస్కులు, బక్కగా ఉండేదాన్ని. అవును, మీరు అప్పుడు బాగా బక్కగా ఉండేదాన్ని. అప్పుడు మదర్ వేస్తే ఆయన డబ్బింగ్ చెప్పనివ్వలేదు డైరెక్టర్. ముందు వేషానికే వద్దన్నాడుగా, ఇంకా డబ్బింగ్ వేరే వాళ్ళతో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించారు. సరే నేను మెడ్రాస్కి వెళ్ళినప్పుడు రామారావు గారి దగ్గర వెళ్ళి, ఇలా అండి డబ్బింగ్ పిల్లలు, ఏమ్మా డైరెక్టర్ వద్దన్నాడమ్మా, నెక్స్ట్ పిక్చర్ నుంచి నువ్వే చెప్దు గాని, ఇప్పటికేమనుకోవద్దు. ఏడుపు నాకు అప్పట్లో ఏడవకూడదని కూడా తెలియదు. ఏడుపు డబ్బింగ్ చెప్పించుకుపోయారు. నేను డ్రామాలు వేసి వచ్చాను కదా, అదేదో నేను చాలా బాగా డబ్బింగ్ చెప్తానని ఒక ఇది ఆయన చెప్పించలా. అప్పటి నుంచి కొంచెం బాగా అన్ని మదర్ వేషాలు వేసాను నేను. మదర్ వేషాలు వేస్తాను. రామారావు గారికి వేసాక ఇంకెవరు వేసినా భయపడాల్సిన అవసరం ఏముంది. మహానటుడు, విశ్వవిఖ్యాత నటుడు, ఆయనకే మదర్ వేస్తే అసలు నాకు భయం కూడా పెద్దగా తెలీదు. అప్పుడు భయం తెలీదు. వేషం అంటే వేషం. పైగా నాకు ఈ వీళ్ళు బాగున్నారు ప్రేమించాలి, వాళ్ళు బాగున్నారు ప్రేమించాలనే తెలియదు నాకు. ప్రేమ వ్యవహారాలు ఏమన్నా తెలిస్తే ఆ హీరోని చూసి అలా ఆగిపోయి లవ్ చేద్దునేమో. ప్రేమ లేదు, ప్రేమ కొంచెం తక్కువ నాకు. ఎవరిని లవ్ చేయలేదమ్మా ఇండస్ట్రీలో ఎవరన్నా గానీ? నేను చెప్పాక నాకు ఒకటే లవ్, నా మేకప్, నా వేషం, అంతే. దీని తర్వాత ఎవరైనా సెకండరీ. ఎవరి మీద దృష్టి లేదు కాదేమో. దృష్టినే లేదు, ఏదైనా డ్యూటీ. ఎవరన్నా మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ 100 మంది చేస్తారు. అసలు ఎవరన్నా ఆడపిల్ల తెల్లగా కనపడితే వదులుతారా చెప్పు నువ్వు? ప్రేమిస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఎందుకు ఇతను ప్రేమించాడు, ఎందుకు మన అట్లా అవి కూడా లేవు. ఏమనుకోవద్దండి, పెళ్లి అయిపోయింది. అప్పటికి పెళ్లి అయిపోయిందా? నేను ఇండస్ట్రీకి స్వర్గం నరకం ముందే పెళ్లి అయిపోయింది నాకు. ఓకే, పెళ్లి చేసుకుని వచ్చా. పెళ్ళయింది తర్వాత నాకు ఒక కుటుంబం బాధ్యత, మనకొక మర్యాద. ఇప్పుడు ఇండస్ట్రీలో తప్పు చేసిన చేయకపోయినా ఒక ఇద్దరు ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే తప్పుగా అంటారు. అవన్నీ పట్టించుకుంటే అసలు బతకలేము ఒక రోజు కూడా. కరెక్ట్ అది. అందుకని ఏంటంటే నాకు మా ఇంట్లో వాళ్ళు నమ్మాలి. ఎస్. తర్వాత నేను ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకున్నాక హ్యాపీగా నిద్రపోవాలి. కరెక్ట్. అంతవరకు నేను న్యాయంగా ఉన్నట్టు లెక్క నాకు. నేను అలాగే భగవంతుడు సహకరించాడు. ఒక మహానుభావుడు కాపలా అనుకుంటాను నేను. బాగుంది. పెళ్ళైపోయే వచ్చాను నేను
ఈ రోజు క్లోజప్ తీస్తే ఎలా ఉన్నారో రేపు కూడా అలాగే ఉండాలి. అంత మెయింటెనెన్స్ కావాలి హీరోయిన్లకి. మెయింటెనెన్స్ లేకపోతే హీరోయిన్ బాగుండరు. ఎందుకంటే ప్రేక్షకుడు ప్రేమించి చూసే వేషాలు కదా. ప్రతిభ వాళ్ళందరినీ ఒకలాగా చూస్తారు, హీరోయిన్ ఒకలాగా చూస్తారు. వాళ్ళు బాగుండాలిగా. అవునులేమ్మా. అందుకని హీరోయిన్ కి బాగుండాలని నేను అలాగే చూస్తా సినిమా. నేను టికెట్ కొనుక్కుంటే హీరోయిన్ బాగుందా లేదా అని చూస్తాను నేను. అప్పట్లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి మీరు వైఫ్ గా యాక్ట్ చేశారు. అవును. ఎంతమందికి అమ్మా అలా? ఎంతమంది అంటే 7-8 మంది ఉన్నారు. జగ్గయ్య గారి నుంచి, ప్రభాకర్ రెడ్డి గారి నుంచి, ఈ మధ్యలో రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ఎవరో కొంతమంది ఫేడ్ అవుట్ అయ్యారు. అయినప్పుడు అప్పట్లో మదర్. ఇప్పుడు అసలు హస్బెండ్ వేయడానికే పెద్దగా ఎవరు లేరు. సాధ్యమైనంత వరకు యదమ్ముండ వేషాలే పెడుతున్నారు ముసలమ్మని. భర్త వేయడానికి లేరు. అవునులేమ్మా. తక్కువైపోయారు. ఇద్దరు ముగ్గురు. సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు కనపడుతున్నారు. మారుతిరావు గారు కూడా చెల్లుబాటు అయిపోయారు కదా. అవును. అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరితో వర్క్ చేశా. అది కూడా గ్రేట్ కదా. వాళ్ళంతా మహానటులు, లెజెండ్స్ వాళ్ళు. ఎస్. వాళ్ళ మధ్యలో నేను ఇలా వెళ్ళి అలా కూర్చుని ఇలా భయంగా ఇలా చూస్తా ఉండేదాన్ని. అంటే వాళ్ళతో పాటు ఈక్వల్ గా చేయగలమా లేదా అనే భయం. వాళ్ళంటే భయం కాదు. అలా కూర్చుని అవన్నీ నేర్చుకున్నా. కరెక్ట్ గా చెప్పాలంటే పద్ధతులు, అంటే ఎలా బతకాలి, ఎదుటి మనిషి దగ్గర ఎలా ఉండాలి, ఇవి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళని చూసి, వాళ్ళు మనకిచ్చే మర్యాదను బట్టి ఇన్ ఫ్యూచర్ మనం ఇలా ఉండాలి అని. వాళ్ళు పాత వాళ్ళందరినీ ప్రేమించేవాళ్ళు. కొత్తగా వెళ్ళిన వాళ్ళని ఎగతాళిగా చూసేవాళ్ళు కాదు. అప్పట్లో కూడా 7-8 మంది పాత వాళ్ళు ఉంటే ఒక 2 కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. అట్లా ఒక 4-5 సినిమాలు అయ్యేటప్పుడు మనం కూడా పాత వాళ్ళం అవుతాం. పైగా హీరోయిన్ ని పార్ట్ వర్ణిస్తాడు చూసేవాడు. రూపాయి పెట్టి టికెట్ కొనేవాడు కదా. అమ్మా కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఒకటి బాగా అసలు ఇండస్ట్రీలో వేస్ట్. అవన్నీ అట్లాంటి మాటలే వేస్ట్ మాట. అంతేనమ్మా. ఏమా నువ్వు ఇంట్లో నుంచి బయటకు రాకపోతే నిన్ను చెంగొట్టుకునేలాగా వచ్చాడు అతను. కరెక్ట్. నువ్వు వాళ్ళ ఆఫీస్కి వెళ్తేనే కదా వాళ్ళు అన్నారు. ఎవరికన్నా కోపం తెచ్చుకోద్దర్రా మీరు ఎవరైనా సరే, ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను. మన అవసరానికి మనం ఆఫీస్కి వెళ్ళి నిలబడితేనే వాళ్ళు మన భుజమే చేస్తారు. లేదంటే ఎందుకు మన ఇంటికి వచ్చేస్తారా? వేయరు కదా. ఇప్పుడు ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేవంటావా? ఉంటాయి. వాళ్ళు తప్పించుకుని వస్తారు. కుటుంబం ఉందని, ఇల్లు ఉందని, ఇది మంచి పద్ధతి కాదని, మేము అలా కాదు సార్ అని చెప్పొస్తాం. మనం కూడా అలాగే తప్పించుకోవాలి. కాస్టింగ్ కౌచ్ అని పడేదమ్మా కొన్ని ఇటువైపు నుంచి ఉంటాయి, కొన్ని అటువైపు నుంచి ఉంటాయి. తర్వాత జరిగిన ఫస్ట్ అటెంప్ట్ కే చెప్పుకోవాలి. ఒక 10-15 జరిగాక చెప్పుకోవడం ఎందుకు? దరిద్రం కదా అది. వేస్ట్. కష్టం అని పడేది ఆడదానికి ఎప్పుడూ ఉంటదమ్మా. ఒక చిన్న కష్టం అనేది మగవాడికి ఎప్పుడూ ఉంటది. ఓ రూపాయి ఖర్చు పెట్టడానికి వాడికి కష్టం ఉంటది. ఓ రూపాయి ఎలాగోలాగా సంపాదించుకుని ఇంటికి చేరాలి అనేగా రంగేసుకుని బయటకు వస్తారు. ఎప్పుడంటే అందరూ రంగేసుకుంటున్నారు అనుకో. రంగేసుకున్న ప్రతి వాళ్ళు అలా అని అనుకోవడానికి లేదు. 1, 2, 3 ఏదైనా జీవితంలో పొరపాటు జరుగుతాయి. మనం లవ్ చేయొచ్చు, వాళ్ళు లవ్ చేయొచ్చు, ఏదో అనుకోని పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చు. అవన్నీ అవసరానికి అడ్డం పెట్టుకుని మాట్లాడకూడదు. తప్పులు జరగవు అని నేను చెప్పను, జరుగుతాయి. ఇద్దరికి ఇష్టమైతేనే జరుగుతాయి. లేకపోతే నిన్ను బంధిస్తారా? అక్కడికి ఎక్కడికో నువ్వు రామ్మా అంటే నేను వెళ్తానా? ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను వస్తాను? రానుగా. ఇష్టమైతేనే వస్తాను నేను. అవును. అలాంటివి ఏంటంటే రెండు పక్కలా ఉంటాయి రా తప్పులు. తప్పు ఎప్పుడు ఒకళ్ళ మీద ఉంటదంటే నేను ఇష్టపడను. అందుకని నేను కూడా ఒక 50 ఏళ్ల నుంచి బయట ప్రపంచంలోనే తిరుగుతున్నా. 100 మంది. ఇప్పుడు ఇండస్ట్రీలో 14,000 మంది 15,000 మంది ఉన్నా మనం పనిచేసేది 100 మందిలోనే. ఎప్పుడు పనిచేసిన 100 మంది. కాకపోతే లైట్ మ్యాన్ మారుతాడు, కెమెరామెన్ మారుతాడు, డైరెక్టర్ మారుతాడు. ఒక 5-6 మారుతారు కానీ 5-6 హీరోలు మారుతారు. ఎవరికి ఉండే కంఫర్టబుల్ పద్ధతి వాళ్ళకు ఉంటది. అందుకని తొందరపడి వాళ్ళు కూడా అనరు. ఇవన్నీ ఏవో పొరపాట్లలో జరిగిపోతాయిరా. జరిగిపోయి డిస్టర్బ్ అయ్యి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అని చెప్పుకుంటారు. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి నాకు తెలిసి కంఫర్టబుల్ గా వర్క్ చేసుకునే వాళ్ళకి ఒక కష్టం లేదు. ప్రయత్నం చేసే వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నిన్ను ఎక్కడో చూసి వేషానికి పిలిచి ఆ వేషం సక్సెస్ అయ్యి 10 మంది పిలవట్లేదుగా. 10 ఆఫీసులు నువ్వు ఎక్కి దిగాలి.
బహుశా నాకు అందుకు కూడా కష్టం తెలిసి ఉండకపోవచ్చు. అవును, వెతుక్కుంటూ మీకే నేను వచ్చింది. బెజవాడ నుంచి వెళ్ళలేదమ్మా. అమ్మా, మెయిన్ రీజన్ ఏంటంటే మా ఊరు నుంచి నేను వెళ్ళాల, బిజీ అయిందాక వెళ్ళాల, అవునా? వస్తూ పోతూ ఉన్న రైలు. చెప్పాక నేను సంచార జీవితం. సంచారి అందుకేనన్నారు. నాది సంచార జీవితం. ఎప్పుడు ఆ చెంబు తెప్పాల అలా పట్టుకోవడం, వెళ్ళడం, అంటే పని అయిపోగానే మళ్ళీ మన చెంబు తెప్పాల తీసుకుని వచ్చేయడం. కాశీ రామేశ్వరం పోయి వచ్చినట్టే. ఓ, కాకపోతే ఇక్కడ డబ్బులకి వెళ్దాం, అక్కడేమో ఖర్చు పెట్టుకుని వస్తాం. రెండే పద్ధతి. అందుకని కూడా నాకు కష్టం తెలిసి ఉండకపోవచ్చు. నేను వచ్చిన కాలం ఇంత మరీ కడుక్కుపోయినట్లేదు, ఇంత బలవంతాలు పగబట్ట, అసలు అప్పుడు కూడా పగబట్టడాలు లేవు. ఎవరో అంటారు, ఏమన్నా నువ్వు బాగున్నావు, ఏమంటావు అంటారు. ఈ ఏమంటాలు ఎప్పుడూ ఉంటాయి మన ఇళ్లలో లేవా? ఇంటి పక్కాడు కూడా చూస్తానే ఉంటాడు కిటికీలోంచి, ఆయన తప్పట్టించుకోరు. ఇవన్నీ ఉంటాయిరా. అందులో రంగుల ప్రపంచం, అందమైన ప్రపంచం, చాలా బాగుంటది అనుకుని వస్తాం మనం. వచ్చినప్పుడు ఒక చిన్న పొరపాట్లు, ఈ తప్పు చేస్తే గొప్పవాళ్ళం అవుతామేమో అనుకుని చేస్తారు. ఇది చేశాక కూడా గొప్పవాళ్ళు అవనప్పుడు ఈ బాధ ఉండిపోద్ది మనసులో. అది ఎప్పుడో ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. నేను బాగా బిజీ అయిన దాకా వెళ్ళాలి, అంతవరకు నాటకాలు వేసుకున్నా. ఎంత డబ్బులు తక్కువ వచ్చినా కూడా నేను ఆ వచ్చే డబ్బులే సరిపెట్టుకుని. ఇప్పుడు నువ్వు నన్ను అడవిలో వదిలేసినా నేను హ్యాపీగా ఉంటా. నాకు భగవంతుడు మంచి దారి చూపించాడు. వెళ్ళింది మంచి దారి, ఆ మంచి దారిలో మంచిగా వెళ్ళిపోయింది. పైగా అప్పట్లో ఇంత టెక్నికల్ గా ఉండేవాళ్ళు కాదు మనుషులు. ఒక ఆర్టిస్ట్ ఒక వేషం వేసి బాగుంది అంటే ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు అలా నడిపారు. అమ్మా 13 ఏళ్ల వయసులో వచ్చేసారు. వచ్చాను. ఏం చదువుకున్నారు మరి? ఏం చదివాను నా బంధ 13 ఏళ్ళకి ఏం చదువుతావు? ఏదో ఏందో అంతే. బడికి ఆ రోజుల్లో. ఇప్పుడు తెల్లారిపాటికి పుస్తకాల సంచి తగిలిస్తున్నారు గానీ అప్పుడు తగిలించుకోవడం లేవు. ఈడ్చుకుని వెళ్ళటమే. 2 చెవులు ఉండే సంచి, దాంట్లో పాలక, ఓ 2 పుస్తకాలు ఉండేవి. అందుకంటే ఏముంటాయి, రాసుకోవడం చెరుపుకోవడమే కదా. ఇన్ని పుస్తకాలు ఉండేవా? 3 పుస్తకాలు మించి మించి ఉంటే. బడికి కూడా వెళ్తాం, లేకపోతే లేదు. అవన్నీ లేవు అప్పుడు. అసలు ఇంత ఇంపార్టెన్స్ తెలియదు. ఎడ్యుకేషన్ కి బోల్డ్ అంత ఇంపార్టెన్స్ ఉందనేది కొన్ని కుటుంబాలకే తెలుసు అప్పుడు కూడా. ఓకే. కొన్ని కుటుంబాలకి తక్కువ తెలుసు. తర్వాత ఒక మిడిల్ గా ఉండేవాళ్ళు ఏమైనా సరే నువ్వు వెళ్ళి చదవాలి, నువ్వు ఇంజనీర్ అవుడా, అవి లేవు అప్పుడు. బాగా చదువుకోరా, ఒక బిఏ అన్నా చదవరా, ఒక బీకామ్, అయ్యే ఉండేవి. అవి 2 వినపడేవి నాకు. బిఏ చేసేవాళ్ళు, ఎంఏ చేసేవాళ్ళు, లేకపోతే బిఎస్సి చేసేవాళ్ళు, ఎంఎస్సి చేసేవాళ్ళు. 6 పేర్లే వినపడేవి చదువులో నాకు. అంతే. ఇక అవతల ఏంది అవి విననయ్యి నేను. అమ్మా, చాలా మంది ఆర్టిస్టులతోటి మీరు పనిచేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, అసలు ఒక్కరేంటి పెద్ద పెద్ద లెజెండరీస్ తో. ఒక్కొక్కరి గురించి కొంచెం చెప్పండి. రామారావు గారి గురించి చెప్పండి. రామారావు గారు అయితే నువ్వు ఇందాక ముందే చెప్పావు, శివుడిని మనం చూడలేదని. శివుడు అంత బోళా ఆయన. బోళా శంకర్ సినిమాలు తీశారు, సినిమాలు డైరెక్ట్ చేశారు, సినిమాలు యాక్ట్ చేశారు. అయినా కూడా ఆయన ఏమనుకుంటే అది. ఒక ఆర్టిస్ట్ని ఎవరినన్నా పరిచయం చేయాలంటే అంత డేరింగ్ గా పెడతారు సినిమాల్లో రామారావు గారు. తర్వాత ఆయన మన డైలాగ్ చెప్పలేకపోతే కూడా ఇరిటేటింగ్ గా అట్లా చూడరు. ఆయన డిగ్నిఫైడ్, ఆయన పట్టుకు ఆయన ఉంటారు. నాగేశ్వరరావు గారు పక్కన సూటబుల్ గా ఉంటేనే ఏ వేషమైనా వేనిస్తారు. ఒక మదర్ అనుకో, ఆయనకి మదర్ గా కనపడతారు అనుకున్న వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే ఆవిడ మదర్కి బాగుండదు, యంగ్గా కనపడుద్ది, బాగుండదు, అక్క వేయండి, పోనీ క్యారెక్టర్ మార్చండి, తీసేయమనరు. తల్లి కాదు అక్క అనుకో, పోనీ ఓ అత్త అనుకో, ఓ మేన అత్త అలాగా, అది పర్వాలేదు అంటారు. క్యారెక్టర్ చూసుకోవడంలో తప్పులేదు. తర్వాత కృష్ణ గారు వాళ్ళైతే ఇంకా భగవంతుళ్ళే. వాళ్ళు అసలు ఎవరిని పెట్టద్దనరు. డైలాగ్ బాగా చెప్పేవాళ్ళు ఉంటే ఎంకరేజ్ చేస్తారు. శోభన్ బాబు గారు ఎలా అంటే మనకి సూపర్ గా అందగాడు. కూర్చొని ఎంతసేపు అయినా చూద్దాం అనిపిస్తా ఉంటది. ఆ యంగర్స్ వాళ్ళు సెకండ్ జనరేషన్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, హర్నాథ్ గారిని ఇలా పెడితే వీళ్ళు సెకండ్ జనరేషన్. ఇందులో శోభన్ బాబు గారు ఏదైనా ఆడవాళ్ళు అలా కూర్చుంటే మంచే చెప్తాడు ఆయన. ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడ కుటుంబం ఉందా, ఎంతమంది ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారా, లేకపోతే అట్లంతా అన్ని వివరాలు అడిగాక ఈ పని ఎంతకాలం ఉంటుందని నమ్మకం చెప్పలేము, అందరూ 1 రూపాయి దాచుకోండి అని చెప్పేవాళ్ళు. చెప్పాను కదా, పాత వాళ్ళందరితో పని చేస్తే ఏదో ఒకటి మంచిగా నేర్చుకుంటాం మనం. ఆ భూమి కొనుక్కోండి, లేకపోతే ఒక చిన్న ఇల్లు కొనుక్కో,
లేకపోతే ఇందులో కనీసం ఒక 5,000 2,000 10,000 సంపాదిస్తున్నావు అనుకో 2,000 దాచుకో ఓ నీకని. ఎందుకంటే ఇది నిరంతరంగా ఉండదు, చెప్పలేము. అట్లా వాళ్ళు ఏదైనా కూడా తెలివితేటలు మనిషికి పుడతా తల్లిదండ్రి కొన్ని అడుగులు వేయడం, అమ్మా. ఎలాగ వెళ్ళాలి ఎలాగ ఉండాలని నేర్పిస్తారు. కానీ మన వృత్తికి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఎన్ని జరిగినా మనకి కంఫర్టబుల్గా మంచిగా ఉంది అనుకున్నది మనం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను వెళ్ళినప్పుడు నన్ను వద్దన్న వాళ్ళు ఎవరూ లేరు వేషానికి. డైరెక్టర్ల దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి అందరూ ఎంకరేజ్ చేశారు. ఆ అమ్మాయిని పెట్టండి, ఆ బెజవాడ అమ్మాయిని. చాలా రోజులు బెజవాడ అమ్మాయి అనేవాళ్ళు. అవునా అమ్మా? ఆ బెజవాడ అమ్మాయిని పెట్టండి. ఊరి పేరు ఇంటి పేరు అయిపోయింది అయితే కొన్ని రోజులు. ఆ తర్వాత అన్నపూర్ణని పెట్టండి అనేవాళ్ళు. ఒకవేళ ఒక రోజు అలా ఆవిడ ఆ రోజు లేదంట సార్ అంటే, ఏమి కొంపలంటూ పోయింది, ఎల్లుండి రిలీజ్ కాదు కదా, ఆ హౌస్ వర్క్ నెక్స్ట్ షెడ్యూల్ వేయండి అనేవాళ్ళు. తీసేయమని ఎవరో అనలేదు, పెట్టుకోమని ఎవరో చెప్పకుండా, డబ్బులు తక్కువ కాబట్టి ప్రొడ్యూసర్కి ₹1 మిగలాలి కాబట్టి అతను తలకాయ చెప్తాడు. సరే చెప్పింది చేస్తారు, వాళ్ళ పాటికి ఎంత టైం అయినా ఉంటారనుకుంటే డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఉన్న తర్వాత అందంగా కెమెరామెన్ తీస్తే మనం ఇప్పుడు నువ్వు చెప్పావే ఓ జీవితకాలం అలా కళగా కనబడతాం. ఈ 3 కళ్ళు బాగుంటే ప్రేక్షకుడు ఆశీర్వదిస్తే ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉంటాయి ఆర్టిస్టులు. పాత వాళ్ళు మంచి వాళ్ళు. ఓసారి నాయకుల సభలో ఏదో సినిమా కృష్ణ గారిది, అప్పటికి నాగభూషణం గారు మానేశారు, కావల్లో ఉంటున్నారు ఆయన. ఇంత కళ్ళద్దాలు, అప్పట్లో ఈ ఆపరేషన్లు అవి లేవు కదరా, ఇంతలా అద్దాలు ఆయనకి. ఆయన కన్నే ఇంత కనబడుతుంది ఆ కళ్ళజోడు పెట్టుకుంటే. ఆయన వచ్చారు వేషం వేయడానికి, అందులో కావల నుంచి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఉన్నారు ఎవరో ఉండి, ఈ అమ్మాయి అన్నపూర్ణని ఇప్పుడే కొత్తగా వచ్చింది, ఇప్పుడంటే అప్పటికి రాలా, అప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది, మదర్ వేస్తుంది బాగుంటది నాగభూషణం గారు అన్నారు. నేను కూడా మా వాళ్ళు చెప్తారా, టీవీల్లో వేస్తుంటారు కదా నేను చూశాను, ఇట్రామ్మా అన్నాడు. ఎడు చూస్తున్నాడు కూడా తెలియట్లే నాకు. వెళ్ళి సార్ అన్నాడు. ఏ ఊరు? బెజవాడండి అన్న. మరి ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు అన్న. రంగరాజపురంలో ఉంటున్నానండి అన్న, మెడ్రాస్లో ఉండేటప్పుడు. ఓకే. ఆయన ఇల్లు కొనుక్కున్నావా అన్నాడు. లేదు సార్ అన్న. కారు అన్నాడు. లేదండి అన్న. కొనమాకు అన్నాడు. ఏం సార్ అన్నాను. ఈ పని ఎల్లకాలం ఉంటుందని చెప్పలేం, ఇక్కడ ఏమన్నా ₹1 ఉంటే సంపాదించుకుని మీ ఊళ్ళో ఏమన్నా కొనుక్కో, కారు పెట్టమాక కుటుంబం అంతా చెడిపోతారు. కారు నువ్వు బిజీగా ఉన్నంతకాలం వాళ్ళు పంపిస్తారు కంపెనీ వాళ్ళు, అందులో ఎక్కెళ్ళి పనిచేసి ఇంటికి పోవు, ఆడ మనిషివి కదా. సరే సార్ అలాగే సార్ అన్న. అట్లా పరిచయం చేస్తే హలో అని చెయ్యి ఊడిపోయిందాక ఊపేసి ఏంటి ఈవిడ ఎక్కడ ఉంటా ఇవి లేవు అప్పట్లో. వర్క్ కరెక్ట్గా చేసుకోమనేవాళ్ళు, అబద్ధాలు చెప్పమాకమ్మా ఎక్కువ అనేవాళ్ళు. అందుకని చాలా మంది ఖాళీగా ఉండి కూడా బిజీగా ఉన్నామంటారు. నేను 360 రోజులు ఖాళీగా ఉన్నాననే చెప్తా, బిజీగానే ఉన్నా కూడా. ఎందుకు వాళ్ళకి చెప్పి బిజీగా ఉన్నానని చెప్పడం ఎందుకు? అందుకని ఏం చేస్తున్నారమ్మా అంటే, ఏం చేస్తాం, ఇంట్లో ఉండి బొచ్చెలు తోముకుంటాం, అన్నం వండుకుంటాం అంటారు. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు లేవు కాబట్టి కొన్ని ఇబ్బందులు లేవు అమ్మాయి. ఓకే. టెలిఫోన్ ఉండేది, అది కూడా కొంతమందికి ఉండేది, కొంతమందికి ఉండేది కాదు. ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ వెళ్ళి మాట్లాడు, సార్ అలాగే సార్ అలాగే సార్ అనేవాడు. మేము ఎంటర్ అయినప్పుడు ఇబ్బందులు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి సుఖం. ఎందుకంటే ఏదున్నా వాళ్ళే వినాలి, ఏదున్నా వాళ్ళే వినాలి. చేతిలో ఉంటది ఇంత ముక్క, దువ్వెన ముక్కల్ని. అప్పట్లో బట్టతలాడు పెట్టుకునేవాడు, ఆ జుట్టు ఇటు ఈ జుట్టు ఇటు బాధేమో దూకోవడానికి, కానీ ఇప్పుడు అది లేదు. అందుకని ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి, సుఖాలు తక్కువ, అబద్ధాలు వచ్చాయి. ఇంట్లో ఉండి కూడా అక్కడెక్కడో లొకేషన్లో ఉన్నాం, లేకపోతే అక్కడెక్కడో శంషాబాద్ దగ్గర ఉన్నాం అని అబద్ధాలు మనం కూడా నేను కూడా చెప్తుంటా అప్పుడప్పుడు. అది అందుకని ఏంటంటే కొన్ని మంచి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా సుఖజీవులు. నీకు కరెక్ట్గా చెబుతున్నా నేను. మేమందరం కష్టజీవులు అని చెప్పను కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అన్ని నేర్చుకుని ఆ మెట్టు మీద ఎలా నిలబడాలి, ఇంకో మెట్టు ఎలా ఎక్కాలి, ఇంకో మెట్టు ఎలా ఎక్కాలి అని జీవితాన్ని నేర్చుకుంటూ 50 ఏళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పుడు కూడా ఇంకా నేర్చుకుంటున్నా కొన్ని విషయాలు ఎలా ఉండాలి అని. ఇప్పుడు పిల్లలకి తగినట్టు ఉండాలి ఇప్పుడు మనం, లేకపోతే చాదస్తాం అంటారు. అమ్మ మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేశారు కదా చాలా మూవీస్ లో, చిరంజీవి గారి గురించి చెప్పండి అమ్మా. చిరంజీవి గారు
కష్టజీవి అమ్మాయి. ఆయనది ఎక్కువ కష్టం, ఎందుకంటే అప్పట్లో ఫైట్, డాన్స్ కూడా తమాషా ఏంటి, మంచి డాన్సర్ ఏమో. మంచి డాన్సర్, చాలా బాగా. మన తెలుగులో తమిళ్లో ఆయన ఆల్రెడీ డాన్సర్ కాబట్టి కమలా హాసన్ గారు, ఆయన గురించి మనం ఏం చెప్పుకోక్కర్లా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి. ఈయన వేషానికి వచ్చాక డాన్స్ నేర్చుకుని అంత బాగా ఫైట్లు నేర్చుకుని తర్వాత చాలా రాత్రి వరకు పనిచేసేవాడు వచ్చిన కొత్తలు. తర్వాత తగ్గించారని తెలియదు, కానీ నేను కొంతకాలం తర్వాత చేయలే. అన్ని చిన్న చిన్న సినిమాలే పడ్డాయి. పైగా ఆయన సినిమాలు పెద్ద మదర్ల పట్టలు. ఓకే ఓకే, మదర్లు లేవు. బట్ అయితే మంచి మంచి అబ్బాయి బాలకృష్ణ గారమ్మ. బాలకృష్ణ గారు చిన్నపిల్లాడిలాగా ఎప్పటికి కూడా చిన్నపిల్లాడిలానే పలకరిస్తాడు. అవునా? ఏంటో మరి అది తెలియదు, నాకు ఇష్టము ఏదో ఉంటది అక్కడ, అదే ఏదో ఉంటది, చిన్న టెక్నిక్ అన్నమాట. అందుకని నన్ను బాగా చూసారు అమ్మాయి, వీళ్ళందరూ బాగా చూశారు, మర్యాదగా పిలిచేవాళ్ళు. ఏమన్నా వాళ్ళకని ఏమన్నా వస్తే కూడా చిరంజీవి గారు అయితే ఇంత గిన్నెలో వేసి పంపించేవారు. హీరో అంటే హీరోనే కదా, కొంచెం ఏమన్నా వస్తే ఆవిడకి కూడా ఇవ్వండి పట్టుకెళ్ళి. మనం ఎక్కడో రూమ్ లో పెట్టుకుని తింటా ఉంటాం అనుకో, అయినా కూడా ఒక గిన్నె తెచ్చి ఇచ్చేవాడు, మర్చిపోకూడదు. గ్రేట్. తర్వాత రావు గోపాలరావు గారికి అయితే ఇంత పెద్ద క్యారేజ్, అన్నమ్మ ఎక్కడుందో చూడండి అనేవాడు. ఆయన అన్నమ్మ అని పిలిచేవాడు. బాగా తినేవాళ్ళని చూస్తే ఆనందం ఆయనకి, రావు గోపాలరావు గారికి. వాళ్ళ ఇంట్లో నుంచి ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది, పెద్ద పెద్ద గిన్నెలు. నేను సినిమా వాళ్ళందరిలోకి అంత పెద్ద క్యారేజ్ వచ్చిన వాళ్ళని ఆయన్నే చూసారు, రావు గోపాలరావు గారిని. అందరికి పంచేవాళ్ళు, ఆర్టిస్టులు అందరికి. అప్పట్లో ఒక చోటే కూర్చుని తినేవాళ్ళం. ఒకవేళ ఒకళ్ళు అరా ఎక్కడన్నా దూరంగా కూర్చున్న పిలిచి పెట్టేవాడు ఆయన. తర్వాత వాటికి పేర్లు అనమాట. ఏమ్మా ఆ చామదుంపల పులుసు ఎలా ఉంది, 100 డేసా 50 డేసా? మూవీ లాంగ్వేజ్. మూవీ లాంగ్వేజ్ నైస్. నేను వర్క్ చేసిన వాళ్ళందరూ చాలా లెజెండ్స్. తర్వాత మన ఎంత అభిమానించాలో అంతవరకు అభిమానించారు. నాగార్జున గారితో కూడా యాక్ట్ చేశారు ఒక మూవీలో. అయితే మీరు అసలు ట్రెండీగా ఉంటది నాగార్జున గారితో, అల్లు బ్రదర్ అనుకుంటా. ఆయన ఫస్ట్ మూవీ నేనే చేశా. అవునా? గెస్ట్ గాని మదరు, అదే ఆ ఫ్లూట్ వాయించుతూ ఫస్ట్ మురళీ కృష్ణ కాదు అదే పేరు విక్రమ్ లో అంటే చచ్చిపోతాను, నా క్యారెక్టర్ చచ్చిపోద్ది. కానీ ఆయన ఫస్ట్ మూవీ నేనే చేశాను. అందరూ హీరోలు అందరూ అంత ట్రెండీ లుక్ తో చేశారు. ఎందుకు ఆ మూవీలో? డైరెక్టర్లు ఇష్టం అమ్మాయి. ఏదైనా క్యారెక్టర్ మనం ఏదైనా చేయగలిగామంటే వెళ్ళాక అందంగా కనపడటం, ఒక్క రవ్వ చేయడం మంది. ఆ క్యారెక్టర్ ఈవిడ ఉంటే బాగుంటదని నేను డైరెక్టర్ అయి ఉంటే నేను అనుకోవడం, నాకు కదా క్రెడిట్ ఇవ్వాలి. కరెక్ట్. నేనేమంటానంటే ఒక వేషం చాలా బాగుందమ్మా అంటే అది గోస్ టు డైరెక్టర్, మనకు సంబంధం లేదు. కావచ్చు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో చెయ్యి. అంటే వాళ్ళకి ఊహ ఉంటదిరా, అన్ని సినిమాలు చూస్తారు కదా పిల్లలు. ఈ వేషం అన్నపూర్ణ గారిని వేస్తే డిఫరెంట్ గా ఉంటది, ఆవిడని ఇలా ఊహించరు కాబట్టి స్క్రీన్ మీద చూసాక నవ్వుతారు. ఓకే. ఏదైనా ఒక కామెడీ ఉందనుకో, ఎప్పుడు కామెడీ చేయని వాళ్ళని పెట్టినాక కామెడీ పేలితే వింతగా ఉంటది కదా. రోజు కామెడీ చేసేవాడు ఎటాకు కమెడియనే. కరెక్ట్. అది డైరెక్టర్ కి ఇచ్చే గొప్పతనం అన్నమాట. ఆ డైరెక్టర్ ఊహ. నాకు ఒకటే టైప్ వేషాలే ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు. ఇస్తే సుకుమారి గారుని ఆవిడ మన పద్మిని గారి మేనత్త యాక్టర్స్, మలయాళీ ఆవిడ ఒకసారి మురారి సినిమాకి వచ్చారు. వచ్చి మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. రూమ్ ఇస్తే కూర్చున్నాం. నేను కూడా చూస్తాను నీ సినిమాలు, తెలుగు కూడా బాగా మాట్లాడేవారు. అదేంటి నీకు ఒకటే టైప్ వేషాలు ఇస్తారేంటి, తెలుగు వాళ్ళు డిఫరెంట్ గా నీతో వేషాలు వేయించుకోవచ్చు కదా, బాగున్నావు కదా నువ్వు. ఆవిడ అంటే నేను అన్నా, ఏమో అమ్మా వాళ్ళు అలాగే ఇస్తున్నారు, నాకు ఇంతకంటే ఏం పని తెలీదు. తర్వాత నాకు కూడా ఏది ఇచ్చినా కూడా నేను ఇష్టంగా చేస్తాను, నువ్వు చేస్తావే, వాళ్ళు మార్చుకోవచ్చు, నేను ఎన్ని రకాలుగా అయినా చూపించవచ్చు అంది. పెద్దవాళ్ళ నోటి నుంచి ఒక బ్లెస్సింగ్ మాట వస్తే జరుగుతాయి. నాకు ఇప్పటిదాకా అన్ని అలాగే జరిగాయి. సుకుమారి గారు అన్నారు, 10 ఏళ్ళు పట్టిందనుకో డిఫరెంట్ గా వేషాలు వచ్చాయి. అంతేనండి. ఇప్పుడు బామ్మ F2 లో యాక్ట్ చేశారు కదా, మళ్ళీ F3 లో కూడా చేయబోతున్నారు. మంచి వేషం వెంకటేష్ గారి గురించి చెప్పడం ఏంటి, నేనే నవ్వుతాను వెంకటేష్ గారిని చూస్తే. అవునా? అంటే ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆయన. ఒక్కొక్క హీరో ఒక్కోలా ఉంటారు. ఈయన ఆ గోడలు కదపడమే ఒక డిఫరెంట్ గా ఉంటది డైలాగ్ చెప్పట. ఈ నాట పట్టించేదే మా వేషం. మళ్ళీ కూడా ఇద్దరు హీరోల్ని అనుకోవటమే. ఓహో, బానే ఉంది వేషం.
ఓకే. మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు మహేష్ కదమ్మా? బాబు గారు ఆయన గురించి చెప్పండి. మహేష్ బాబు గారు చిన్నపిల్లాడప్పుడే చేశాక ముగ్గురు కొడుకుల సినిమాలో ఓకే. కృష్ణ గారు, రమేష్, మహేష్ ఈయన ముగ్గురు కొడుకులు నాకు. అప్పటి నుంచి ఆ పిల్లాడు ఇంకా అప్పుడు పిల్లాడిలానే కనపడతాడు. అప్పుడు ఆ చిన్న పిల్లలు. మహేష్ వాళ్ళ చెల్లెలు వర్క్ చేసింది అప్పుడు మేడం గారు విజయ నిర్మల్ గారి డైరెక్షన్ తో. ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి తెలుసు వీళ్ళు నాకు. ఓ, మంచి అప్పుడు పలకరింపే. ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు కదమ్మా, జూనియర్ ఎన్టీఆర్ గారితో. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక్క సినిమా చేశారు. ప్రభాస్ గారితో చేశారమ్మా? ప్రభాస్ గారితో చేయలేదా? చేయని వాళ్ళు ఉన్నారు ఒక 5గురు. ఎవరెవరు ఉన్నారమ్మా ప్రభాస్ గారు? ప్రభాస్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ చేయలే, ఓ. తర్వాత చరణ్, రామ్ చరణ్ గారు, సాయి ధర్మతేజ్ సాయి అమ్మా. ధర్మతేజ్, ఒక 5గురితోనే ఏమో చేయలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో ఎప్పుడో పడుద్ది. నేళ్ళలో పిలవపోతారా? అల్లు అర్జున్ గారితో చేశారు ఆ, కదా, చేశా. తన గురించి చెప్పండి. అల్లు అర్జున్ మంచి పిల్లాడు, పెద్దవాళ్ళని బాగా గౌరవిస్తాడు. పాత ఆర్టిస్టులు ఏమిటో హ్యాపీగా ఉంటది అలాగా మాట్లాడితే. వాళ్ళు ఏందో ఒక మాట మాట్లాడతారు, తర్వాత మనం వెళ్ళి వాళ్ళ పక్కన అవును, కూర్చుంటాం. కరెక్ట్. మనం ఎప్పుడు దూరంగానే ఉంటాం. వాళ్ళకి ఇచ్చే మర్యాద మనం, హీరో అంటే హీరో, అతనికి ఇచ్చే మర్యాద అతనికి ఇస్తాం. వాళ్ళు కూర్చున్న దగ్గర మనం పెద్ద కూర్చోం, దూరంగా కూర్చుంటాం. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఈ కాలం పిల్లలు కదా. రవితేజ గారమ్మా? రవితేజ సరదా మనిషి. రవితేజ గారితో చేసేసింది. అమ్మా విజయశాంతి గారితో వర్క్ చేశారు కదా? మగాళ్ళలాగా మాట్లాడుద్ది. అవునా? అసలు లెక్క చేయదు ఎవరిని. మంచిది. చాలా సినిమాలు చేసాం విజయశాంతి. ఆ జనరేషన్ వాళ్ళల్లో మీకు ఎవరు బాగా నచ్చుతారు? ఎందుకనమ్మా అమ్మాయిలు హీరోయిన్స్? నాకు అంటే ఇప్పుడు లేదు కాబట్టి 10 సార్లు చెప్పకూడదు. శ్రీదేవి చాలా ఇష్టం నాకు. వయ్యారం శ్రీదేవి. ఇంకెంతకాలం ఉన్నా హీరోయిన్ గా చూడగలిగిన ఫిగర్ ఆ అమ్మాయి. వీళ్ళందరూ కూడా క్లోజ్ గా ఉంటారు, అమ్మ అమ్మ అంటారు. శ్రీదేవి గారితో ఒక 4-5 సినిమాలు చేసి ఉంటాను నేను. అయినా కూడా ఎక్కడ కనపడ్డా పలకరించేదాడు. జ్ఞాపక శక్తి పిల్లకి. ఒక 1-2 ఏళ్ళు అటు ఇటు, 3 ఏళ్ళు తేడా ఉన్నా కూడా ప్రభ, జయసుధ, జయప్రద, తర్వాత సుమిత్ర, లత గారు, తర్వాత ఆ జనరేషన్ మంజుల గారు. అంటే వాళ్ళు చిన్నపిల్లలప్పుడు కూడా వేశారు. హీరోయిన్లు అయిన తర్వాత ఒక 1-2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ తో మేమందరం దగ్గరలో వచ్చినట్టు లెక్క. 5 years లో. హీరోస్ లో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరమ్మా మీకు? నాకు ఒక రామారావు గారు. ఇంకా ఆ తర్వాత అందరూ ఆయన తర్వాతే. ఈ తరం వాళ్ళల్లో అమ్మా బాగున్న సినిమా బాగుంది, భలే చేశాడే ఈ పిల్లగాడు అనుకుంటాను. ఈ మధ్యకాలం ఏ సినిమా చూసారు మీరు? వెళ్తుంటారా మూవీస్ చూస్తుంటారా? థియేటర్కి వెళ్ళరా అసలు? క్వశ్చన్ లేదు. ఎందుకంటే నాకు సఫికేషన్. నేను లాస్ట్ గా చూసింది చిరంజీవి గారు శివుడు వేసిన సినిమా మంజునాథ. అబ్బో, ఎప్పుడు తర్వాత థియేటర్ పోలా నేను. ఈ ప్రివ్యూలు మనకి ప్రసాదులు ఎప్పుడైనా వేస్తే అది కూడా నాకు తీరుబడి ఉంటే నా అదృష్టం ఏంటో. కరెక్ట్ గా ప్రివ్యూ వేసే రోజు 9 దాకా షూటింగ్ చేస్తారు. ఎవరిదో ఒప్పుకుని ఉంటా కదా, అప్పుడు అనుకుంటా మనకి థియేటర్లో కూర్చొని చూసే అదృష్టంలే. అంటే 1-2-3 సార్లు బాధపడ్డా గానీ బాధపడ్డంలో అర్థం లేదని అర్థమైంది నాకు. అర్థమైందా? నిజంగానే చెప్తున్నా. మీరైనా కూడా ఈ జనరేషన్ పిల్లలకు కూడా చెప్తున్నాను, అది జరగలేదంటే అది మనకు ప్రాప్తం లేదు. మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేస్తాం కదా. అవును, కరెక్ట్. మనం ప్రయత్నం చేసినా కూడా మనకు అందుబాటులోకి రాలేదంటే అది మనది కాదు. ఎవరిదో మనం ప్రయత్నం చేస్తాం. ఓ చిన్న ప్రయత్నంతో అందుబాటులోకి వస్తాయి కొన్ని, అది మంది. కరెక్ట్. నీకని పెట్టింది ఎక్కడికి పోదురా. నువ్వెంత తాపత్రయపడ్డా నీది కాంది నీకు అంటనే అంటది. పాలిటిక్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. టెన్షన్ వాళ్ళకి. మనం హ్యాపీగానే వాళ్ళని విమర్శిస్తాం కానీ ఆ పోస్టులో కూర్చున్న వాళ్ళకి చచ్చేంత టెన్షన్. రూపాయి కాజేయడానికి, రూపాయి పారేయడానికి, జనానికి సహాయం చేయడానికి, జనానికి మాట ఇవ్వడానికి ఏ మాట నిలుపుకోలేరు రాజకీయాల్లో. కుదరని పెళ్ళానికి ఇచ్చిన మాట కూడా నిలుపుకోలేరు. ఎందుకు వాళ్ళ గురించి చెప్పుకోవటం. ఓటేస్తారమ్మా? ఆ ఓటు కంపల్సరిగా వేస్తా. తిడతాను. ఆ ఓటు ఒకవేళ లేదన్నారు అనుకో, ఆ కూర్చున్న ఆఫీసర్లను తిడతాను. నా ఓటేదని. ఎందుకు కార్డు ఇచ్చారు మరి? ఇక్కడ కొట్టేసినప్పుడు నాకెందుకు ఇచ్చారు అన్నాడు. ఓటు వేస్తా, బతుకున్నాం కదరా. అమ్మా, మంచివాడని చెడ్డవాడవని, పనికిరాని పనికిరాకపోని, నీకు నచ్చని పార్టీకే వేయిపోని. ఈ హీరోతో యాక్ట్ చేసి ఉండాల్సింది నేను, లేకపోతే ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అలాంటి డ్రీమ్ రోల్స్ ఏమన్నా? డ్రీమ్ హీరో గాని? డ్రీమ్ లేదురా. లేదమ్మా, డ్రీమ్ లేదు. ఎందుకు డ్రీమ్ లేదంటే ఇది
ఇది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి పిలుచుకునే ప్రపంచం. ఎస్. ఒక మోసలాగా ఈ వేషం వీళ్ళే వేయాలని ప్రతి దాంట్లోనూ వాళ్ళని కూడా పెట్టలేరు. డైరెక్టర్లు మారుతుంటారు, సంస్థ అదే ఉంటుంది, ప్రొడ్యూసర్కి అభిమానం ఉంటుంది, అతన్ని పిలవమని చెప్పలేడు, ఎందుకంటే కథ డైరెక్టర్ది. తర్వాత అక్కడ కొన్ని చిన్న పెద్ద మ్యానిపులేషన్లు కూడా ఉంటాయి. హీరోలు వాళ్ళని పెట్టచ్చు కదా, అదేదో హిట్ పిక్చర్లో మదర్ను, హిట్ పిక్చర్లో బామ్మను అంటారు, దాన్ని కూడా చూసేయలేరు. వాళ్ళకి తెలుసు అన్నయ్య, ఏదన్నా మూడ్లో ఉండే అన్నయ్య, కావాలని అన్నయ్య, ఈ కారణం ఏంటనేది వాళ్ళకి తెలుసు. అట్లా ఏమన్నా ఒకటి అరా పోయినా కూడా మనం ఇన్ని వేషాల మీద ఓడిపోతే ఏంటంట. పైగా నేను ఏమనుకున్నానంటే మధ్య మధ్యలో ఒక 5-6 ఏళ్ళు 6 ఏళ్ళు పెద్దగా వేషాలు వేయలే నేను. నాకు బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చింది ఫేస్కి. అవునమ్మా. అదేదో జబ్బు అనుకున్నారు అందరూ. జబ్బు అనుకుని పిలవడం తగ్గించారు. ఎలా ఉన్నారమ్మా అప్పుడు అనేవాళ్ళు. అప్పుడు ఫోన్ చేసి ఇప్పుడేంటి, అప్పుడు కూడా బాగున్నాను, ఏంటి బాగాలేదు. తర్వాత అప్పుడు సీరియల్లు చేశారు. అమ్మ బాగా సంపాదించారా లేకపోతే బాగా సరిపడగా సంపాదించాను. బాగున్నాం అందరం, మా కుటుంబంలో అందరూ బాగున్నారు. బాగా అంటే కోట్ల లెవెల్ చెప్పడం లేదు, ఏదో 1 లక్షలు అలా పెట్టుకొని ఉన్నారు. కడుపు, బట్ట, పెళ్ళిళ్ళు, లేదు, అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఖర్చులు, ఇవి తెలియకుండా వచ్చే ఖర్చులు. అవన్నీ ఎవరిని ₹1 అప్పడుకోకుండా, నాకు ఇది అవసరమే, వాళ్ళం 3 లక్షలు అడుగుదాం, అవన్నీ లేవు, అన్నీ మన దగ్గరే ఉంటాయి. మన దగ్గర 5 లక్షలు వచ్చినప్పుడే పని పెడతా. నేను ఏదన్నా కొనుక్కుని, నేను ఇల్లు కొన్నానండి కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడిగేది కూడా పెట్టుకోలే నేను. అవసరానికి డబ్బులు ఇవ్వండి అని అడగను, నా డబ్బులు ఇవ్వండి అని అడుగుతా. అదేలేమ్మా. నా పేమెంట్ పోయిన నెలలో ఇవ్వలేదండి, ఆ నెలది ఈ నెలది కలిపి ఇప్పుడు ఇచ్చేయండి. ఇట్లా మీ అమ్మాయిని డాక్టర్ని చెయ్యాలి అనేది మీ కళ అన్నారా? మా అమ్మాయిననే కాదు, మా తమ్ముడు పిల్లల్ని అనుకున్నా, మా చెల్లెల పిల్లల్ని, ఎవ్వరూ చదవల. డాక్టర్ చేస్తే ప్రజలకి చాలా చవకగా వీళ్ళ దగ్గరికి వెళ్తే జబ్బు తగ్గిపోద్ది అనుకోవాలి. సర్వీస్ ఏదో కొంచెం ఒక ₹50 పుచ్చుకుని వెళ్ళినా కూడా వాళ్ళు మందులకి ఫీజుకి సరిపోతాయి. అట్లా ఒక ఆశ. అది ఎట్లా వచ్చిందంటే నాకు చూసి నేర్చుకున్నది. అది విలాసిని రెడ్డి గారని మెడ్రాస్లో. ఓకే. మేము వెళ్ళిన కొత్తల్లో కోడంబాకం రోడ్లో, మెయిన్ రోడ్లో హాస్పిటల్ ఉండేది. ఈ సినిమా వర్కర్స్ వీళ్ళందరి పురుళ్ళు ఆవిడే పోసింది. ₹5 ఫీజు. నార్మల్ డెలివరీకే ప్రయత్నం చేసి ఆవిడ 3 రోజులో 2 రోజులో ఉంచేది పేషెంట్ని. బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు. అవి అక్కడ లైట్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం అంతా విన్నాను నేను. మీకు ఇన్స్పిరేషన్. సినిమాల్లో సంపాదించడం మొదలుపెట్టి కొంచెం డబ్బులు పర్వాలేదు, అందుకని మనం ఎవరినన్నా ఎవరు డాక్టర్ అయితే వాళ్ళకి ఇస్తాను రా ఇల్లు, అది హాస్పిటల్ చేసుకోండి, ₹5 ₹10 ఫీజు తీసుకోండి. అది కోరిక నాకు. ఎందుకంటే నేను ఏది చదవలేకపోయాను పెద్దగా. నేను ఇప్పుడు డాక్టర్ని కాదు, నేను చవకలో ఏం నడపలేను, కాబట్టి అలా ఒక కోరిక అదొకటి మిగిలిపోయింది. అమ్మా ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో ఆ మహానుభావులు ఎవరు? కదా, నేను నాటకాలకి దిగిన తర్వాత నాకు పెద్ద భక్తి ఇవన్నీ ఏం లేవు. మనం ఏదో పిలిచారు, వెళ్ళాం, చేసాం, ఇష్టం, ఒక ఇష్టమే, అది నా రంగు. ఈ నాటకాలు వేసేటప్పుడు రేపల్లికి వెళ్ళాం నాటకానికే. రేపల్లికి వెళ్తే అప్పుడు ఆర్టీసీ బస్సులేగా ఉండేవి. ఆ బస్ ఎక్కి వెళ్తే ఆ ఊరు వాళ్ళు బండి కట్టుకుని రావాలి తీసుకెళ్ళడానికి మనల్ని. ఆటోలు గీటోలు లేవు కదా, రిక్షాలు, ఎడ్ల బళ్ళు. ఓకే. సరే వాళ్ళు బండి తీసుకొచ్చిందాక మనం ఎక్కడో చోట ఉంటే నీలేంటి మహానుభావుడు ఒక ఆయన ఫోటో స్టూడియో, ఆయన ఎలమదొరలు అనుకుంటా వాళ్ళు, ఆయనది ఫోటో స్టూడియో ఉంటే అక్కడ కూర్చోమనేవాళ్ళు. ఈ ఇనప రేకు కుర్చీలే వరుసనే వేసి ఉండే, ఫోటోలు దిగడానికి భోజనాలు వేస్తే. పైగా వాళ్ళు ధనవంతులు అనుకుంటా. ఆ రేపల్లి పక్కన ఏదో పల్లెటూరు అయి ఉంటది, ఆయన అక్కడ పెట్టుకున్నారు. ఆయన నుండి ఇక్కడ కూర్చోమ్మా, ఇక్కడ కూర్చుంటే మేము బండి ఇక్కడికి తీసుకొస్తాం అనేవాళ్ళు. అక్కడ వచ్చి పికప్ చేసుకుపోయేవాళ్ళు. మేము రేపల్లి రైలు దిగి కాఫీయో టీయో ఏదో తాక్కుని టిఫిన్ తిని అక్కడ కూర్చునేవాళ్ళం. ఒకరోజు వెళ్ళాం. ఒకరోజు వెళ్తే అమ్మ ఏం అనుకోవద్దమ్మా, మాకు ఈరోజు ఒక గుడి ఓపెనింగ్ ఉంది, అందుకని పుట్టపర్తి బాబా గారు వస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు తాళం వెయ్యొద్దు, కానీ మీకు బండి వచ్చినప్పుడు వస్తానంటే మీరు నాతో రండి గుళ్ళో ప్రోగ్రామ్కి. ప్రతిష్టాప చేస్తున్నారు బాబాని, షిరిడి బాబాని స్థాపిస్తున్నారు అక్కడ.
ఈ అనంతపురం బాబా వచ్చి ఓకే 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 సత్యసాయి బాబా గారు వచ్చి షిరిడి బాబాని పెడుతున్నారు. పెడుతున్నారు అక్కడ రేపల్లెలో. ఎప్పుడో Yes, ఇప్పుడు ma'am. 50 ఏళ్ళు కూడా దాటిపోయింది. Hmm. అంటే భక్తి లేదుగా నాకు, నాకు వయసు లేదు కాబట్టి చిన్నదాన్ని. చిన్నోళ్ళు. సరే వద్దులేండి మేము రాము. వాళ్ళు బండి తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎడ్లు ఉండవు కదండి, అటు ఇటు పోతాయి. మేము మరి ఎడ్ల బండి కదా ఎక్కాలి, మళ్ళీ బాగా ఎండ ఎక్కితే తలకాయ కాలిపోద్ది, వెళ్ళిపోతామండి అని. అట్లయితే ఒక పని చేయండి అమ్మా, మీరు వెళ్ళేటప్పుడు తలుపుల దగ్గరికి వేసి ఈ తాళాలు పక్క కొట్లో ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఫోటోలు తీసుకోవడానికి. అన్నీ అయిపోయిన తర్వాత మేము కూడా నాటకానికి వెళ్ళాం. మళ్ళీ అటు నుంచి అటు మా ఊరు వెళ్ళిపోయాం. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకో నాటకానికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఆయన కొట్టే అక్కడికి వెళ్ళి కూర్చుంటే, అమ్మాయి నువ్వు రాలేదు, పుట్టపర్తి బాబా గారు వచ్చారు, సాయిబాబా గారి స్టాచ్యూ అని ఫోటోలు ప్రింట్ చేశాడు ఆయన, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు. నాకు ఒక పెద్ద ఫోటో షిరిడి బాబాది, అలాగే ఒక పుట్టపర్తి బాబా, 2 ఫోటోలు నాకు ఇచ్చి ఈ జాగ్రత్తగా పెట్టుకుని పూజ చేసుకోమ్మా, చాలా భక్తిగా చాలా అని చెప్పాడు. సరే పెద్ద ఆయన ఇచ్చాడులే బానే అనుకుని ఇది తీసుకుని పెట్లో అడుగుని పడేసుకుని ఇంటికి వెళ్ళాక, అప్పట్లో బీరువాలు కూడా తక్కువ, మిడిల్ క్లాస్ వాళ్ళకి బీరువాలు ఏమంటాయి, రేకు పెట్టి, మా అమ్మ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన రేకు పెట్టి ఉంటే ఒక బట్ట వేసి ఈ 2 ఫోటోల్ని బోర్లగా వేసి అవి మూసి పెట్టేసి నా పాటికి నేను ఇంకా నా నాటకాలు, నా సినిమా యాక్టర్ని అయిపోయాను, అలాగే అన్ని అయిపోయాను, అలాగే అనిపోయాను. ఈ బాబా తిరుగుతున్నాడేమో ఆయనకు నాకు తెలియదు, ఆయనే నా మహానుభావుడు. ఆయన నా మహానుభావుడు షిరిడి బాబా. షిరిడి బాబా అంటే మీరు ఎందుకమ్మా స్టెప్పుల మీద స్టెప్పులు, రాంగ్ స్టెప్పులు, దెబ్బలు తినలేదు అంటే ఈయన కాపలా కాసి ఉంటాడు. అది అర్థం అవడానికి 50 ఏళ్ళు పట్టింది. ఆయన పాపం రమ్మన్నాడు గుడికి వెళ్ళాల, అందుకే ఆయన మీ దగ్గరకు వచ్చినట్టు. ఆయన ఫోటోలు ఇస్తే పెట్లో అడుగునేసి ఇంకా నా దగ్గర ఉన్నాయమ్మా. గ్రేట్ కదమ్మా అసలు. ఇంకా 2 ఫోటోలు ఉన్నాయి. ఆ స్టూడియో పెట్టిన మహానుభావుడు పేరు మర్చిపోయాను, అన్ని మర్చిపోయాను, కానీ ఒక స్టూడియో ఉంది, ఆయన నాకు ఇచ్చాడు బాబా. ఈ అయిపోయిందా, ఈ అయిపోయి ఇట్లాగే మెడ్రాస్కి వెళ్ళాను. మెడ్రాస్కి వెళ్ళాక ఏదో షూటింగ్ చేస్తుంటే డబ్బులు వేసుకునే మట్టి పిడతలు పెట్టి సినిమా తీస్తున్నారు. అబ్బా నాకు పెడతామండి అబ్బాయి. ఎందుకమ్మా? ఏం లేదు, షిరిడి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా అసలు ఇంకా అప్పటికి ఏం లేదు. ఇందులో 2 రూపాయలు వేయమంటాడు కదా ఆయన, 2 అని చెబుతాడు కదా ఆయన, 2 రూపాయలు అది వేసుకుంటానంటే, పాట అంతా అయిపోయినాక ఒక ముంత ఇచ్చి, పెద్ద ముంత, వారం 2 రూపాయలు నేను వేయిపోయినా మా అమ్మనైనా వేయమని గురువారం ముంత నిండింది, మూట కట్టాం, ఇంకో ముంత పెట్టాం, డబ్బులు నిండుకునే రానివ్వడు. ఏంటో ఈ బాబా. తర్వాత జయలలిత గారు ఉన్నారు కదా మన ఆర్టిస్ట్, జయలలిత గారు టూర్ వేసి మా బండిలో రా, నువ్వు 5 పైసలు ఇవ్వద్దంట. నేను వెళ్తే నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తాను, కానీ నీ బండిలో నువ్వు ప్రపంచం అంతా తిప్పుకుంటా వెళ్తే జయలలిత గారు స్పాన్సర్ చేశారని చెప్పుకుంటానా జయలలిత, నేను రాను. ఇలాగే చెప్పారమ్మా? అలాగే చెప్తాను నేను. ఏముంది అందులో, తప్పే ఉంది. ఆ అమ్మాయి బండి వేసింది, ఆ అమ్మాయే ఖర్చు పెట్టుకుని నేను తీసుకెళ్తా అండి, మీ భోజనం ప్రాబ్లం లేదు, ఏమీ ప్రాబ్లం లేదు, బతిమాలుతుంది. ఫ్రెండ్స్ కదా మేము అందరం, అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక వెళ్ళాల. ఈ మూట పెరిగిపోతుందిగా నేను రానివ్వడం. తర్వాత ఈ హైదరాబాద్ షూటింగులకి అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యి వచ్చి విష్ణుప్రియాలో దిగి శ్రీలక్ష్మి, వై విజయ, నేను ఇట్లా ఒక బ్యాచ్లు అందరూ ఒక హోటల్లో దిగేవాళ్ళం. అదేదో సేఫ్టీ ఉంటదని కానీ సివిల్ సప్లై ఆఫీస్ ఎదురుగుండా ఉండేది. సేఫ్టీ అని కానీ అందరూ ఒక చోట ఉంటారు, డబ్బులు తక్కువ అని కానీ మాకు అందరికి ఆర్టిస్టులందరికీ ఒక లైన్ లో వేసేవాళ్ళు. అలాగే శ్రీలక్ష్మికి నాకు ఏదో షూటింగ్ కి వచ్చాం. ఏమండి బాబా గుడికి వెళ్దామండి. వద్దులే లక్ష్మి, అక్కడ మనం షూటింగ్ చేసే ఇంటి ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ దండం పెట్టుకో, దేవుడు ఎవరైనా ఒకటే, బాబా అని దండం పెట్టుకో, బాబా ఉంటాడు అక్కడ, అక్కడ పెట్టుకో అంట. ఆవిడ కాదండి నాకు పుట్టినరోజు అండి, అందుకని బాబా అంటే నాకు నమ్మకం అండి. ఈ మాట ముందే చెప్పచ్చుగా లక్ష్మి, మేకప్ వేసుకోకుండా ఉండేది. మేకప్ బండి ఒకటే పంపించారు. ఇప్పుడంటే ఎవరు కారు వాళ్ళకి, అప్పట్లో బళ్ళు కూడా పొదుపుగా పెట్టేవాడు, అన్ని అడ్జస్ట్మెంట్ లైఫ్ లో. సరే పంజగుట్ట బాబా గుడికి వెళ్ళాం. ఓకే, పంజగుట్ట బాబా గుడికి వెళ్తే ఆవిడ లైన్ లో నిలబడింది. గురువారం కుక్క తొక్కిడి జనాలు. సరే నేనేమో ఆ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటదిగా,
అంటే లైన్లో నిలబడిన వాళ్ళు కూర్చునేది ఒకటి ఉంటుంది. నెత్తి మీద ఇలా ముసుకేసుకుని ఇలా పెట్టుకుని వెళ్ళగానే ముందు దండం పెట్టేసుకున్నాను బాబాకి, అలా కూర్చుని ఉన్నా. సరే ఒక 2 పాదాలు వచ్చినాయి ఇక్కడ నిలబడ్డాయి. ఏమ్మా ఇక్కడ కూర్చున్నాను అన్నారు. లేదండి శ్రీలక్ష్మి లైన్లో నిలబడింది, పై చూసి సావచ్చు కదా. మేకప్ వేసుకుని ఉన్నాను, హరికథలు చెబుతారేమోనని అలాగే ఉన్నాను నేను. లేదండి శ్రీలక్ష్మి లైన్లో నిలబడింది అందుకని. సరే నువ్వు రా అమ్మా బాబాని చూపిస్తాను. బాబా ఇక్కడే కదండి కనపడుతున్నాడు కదా, లోపలికి పంపిస్తారా అమ్మ, అప్పుడన్నా చూడాలా పై. అవును, ఆయన పాదాలే చూసా. సరే ఆయన వెనక్కి తిరిగాడు, నేను కూడా లేచి ఆయన వెనక పడిపోయా. ఆ మధ్యలో గేట్ తెరిచి లోపలికి వెళ్ళి ఆవిడకి ప్రసాదాలు అవన్నీ ఇచ్చి దండ అవన్నీ ఇచ్చి ఈయన చెప్తున్నాడు. అప్పుడన్నా చూడాలి కదా ఆయన. ఆ ట్రస్ట్ ఆయన ఎవరో అయ్యి ఉంటాడు, లేకపోతే గేటు ఎవరిని పడితే వాళ్ళని తీయనివ్వరు. లోపలికి వెళ్ళినా సరే బాబాకి పాదాలకు దండం పెట్టుకున్నాడు. పంతులు గారు చెప్పాడు. అప్పటిదాకా పాదాలకు పెట్టాలని తెలియదు నాకు. ఆ నిలబడి దండం పెట్టుకునేది. సరే పాదాలకు దండం పెట్టుకుని బాబాని ఇలా ఇలా ముట్టుకోవచ్చు అమ్మ బాబాని ముట్టుకుని దండం పెట్టుకుని ఆయన పూల దండ అవన్నీ ఇచ్చాడు. ఓడి నిండా ఇలా పట్టుకుని అలా ఎలా చూస్తే శ్రీలక్ష్మి ఇలా లైన్లోనే ఉన్నారు ఆవిడ, లైన్లోనే ఉంది. నేను అని ఆవిడకి సైకి చేశా, అందే. నేను కిందకి దిగి వెళ్ళిపోయా. అటు నుంచి దిగే దారి ఉందిగా. ఇంకా అప్పటి నుంచి ఆయన నా ఎదురుకుండా ఉంటాడు. ఓకే, నువ్వేమన్నా అన్నావనుకో ఆయన దగ్గర పోయి చెప్తా, ఏనా పిల్లలు తిట్టింది, ఎందుకు వెళ్ళినట్టు బాబా, ఎందుకు పంపించావు నువ్వు అంట. అది కూడా మా అమ్మ ఉన్న రోజులు మా అమ్మ దగ్గర చెప్పేదాన్ని. ఈ 10 months నుంచి ఆయన బుర్ర తింటున్నాను అనమాట. లేదు చెప్పుకోవడానికి, నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, మరి ఎవరైనా చెప్పను. బాబా దగ్గర చెప్తా. ఆ మహానుభావుడు ఒక 50 ఏళ్ళ నుంచి కాపలా కాస్తున్నాడు. నా సార్కి ఏం చెప్పరండి? సార్తో పెద్దగా షేర్ చేయరా? ఈ సినిమా షేరింగ్ లా అతను ఇష్టపడ్డాడు. ఆయన ఒక డిఫరెంట్ లైఫ్ చెప్పేది నేను, అందుకే నచ్చాడు నాకు. మన పప్పు చెట్లో చెయ్యి ఉండదు, మన అన్నం కుండలో చెయ్యి ఉండదు, మనం వడ్డిస్తే తింటాడు అంతే. అన్నిట్లో ఏలు పెట్టే భర్త ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి. నేను కూడా, మంది రంగుల ప్రపంచం, అందమైన ప్రపంచం, జాలీగా ఉంటాయి. ఎవరిని పడితే వాళ్ళని ఏ బాయ్ బాగున్నావా, ఏమండి బాగున్నారా అంటే, అతనికి ఆ ప్రపంచం పెద్ద నచ్చదు. అతను ఆధ్యాత్మిక ప్రపంచం. ఓకే, మనకు నచ్చదు అది ఆధ్యాత్మిక. నాకు లేనిదే ఆధ్యాత్మికం, ఆయనకి ఆధ్యాత్మికం. అందుకని ఏంటంటే అక్కడ ఏం చెప్పను, పైగా అవన్నీ నీ గొడవలమ్మా, ఎవరెళ్ళమన్నారు ఇట్లానేస్తాడు ఆయన. అవెందుకు నాకు చెప్తావు, నేను ఎవరినన్నా అడగలనా, అసలు నాకు వాళ్ళు ఎవరు తెలుసు అంటాడు. ఏంటో అదొకలాగా మొహం పెట్టి, సరే పాని అనుకుని ఒకసారి 2 సార్లు చెప్పి చూసా. అబ్బాయి అంత లాభం లేదు. మా అమ్మ బుర్ర తినేదాన్ని. తర్వాత చూడమ్మా ఇప్పుడు బాబా ఈ 10 నెలల నుంచి ఆయన దగ్గర. ఆయనే నాకు శివుడను, కృష్ణుడను, రాముడను, వెంకటేశ్వర స్వామి అను, ఏదన్నా అను బాబా. అమ్మ 40 ఏళ్ల పైన సినీ జీవితాన్ని చూశారు. తర్వాత మీ దాంపత్య జీవితాన్ని కూడా దగ్గర 50 ఏళ్ళు చూశారు. సో ఒక విషయం చెప్పండి, అసలు దంపతులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఇద్దరి మధ్యన ఏ పొరపచ్చాలు లేకుండా మంచిగా ఉండాలండి. ఎందుకంటే ఇవాళ రేపు అంతా ఎట్లా ఉంటున్నారు, భార్యాభర్త చిన్నదానికి గొడవలు పడడం, డైవోర్స్కి వెళ్ళిపోవటం. డబ్బులు నావి ఎక్కువ నీవి తక్కువ అనుకోకుండా ఉండాలి, మనవే అనుకోవాలి. మగవాడు కానీ ఆడదు కానీ సంపాదన ఎంత అని కాదు, వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి. ఎవరన్నా ఏమన్నా చెప్పినా నాకు తెలుసు మా ఆవిడ గురించి అనగలిగిన బ్రాడ్ మైండ్ ఉండేవాళ్ళు ఎప్పుడూ కలిసి ఉంటారు ఆకర్షణ వరకు. అలా ఒకవేళ లేదనుకో, పైగా అవసరాలకు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ అవసరం పెళ్ళిళ్ళు ఎప్పుడు విడిపోతాయి. చాలా లవ్ చేసుకుంటాం అనుకుంటారు కానీ దానికి ఎక్కువ సంపాదనను, వాడికి ఎక్కువ సంపాదనను, తర్వాత వీడికి వెనక నుంచి బోళ్ళు ప్రాపర్టీ వస్తుంది, ఇట్లా ఏవో పిచ్చి ఆశలు ఉంటాయి. అవి రానప్పుడు ఆ బాధ దిగమింగుకోలేక విడిపోవడానికి కారణం వెతుక్కుంటారు. విడిపోవాల్సినంత ఏముంటది? ఇప్పుడు ఎక్కడైనా ఒక ఆడదే ఒక మగవాడే, వాడు తండ్రి అయితే ఒకడే, అన్నదమ్ముడైనా ఒకడే, కొడుకైనా ఒకడే, మొగుడైనా ఒకడే. ఆ ఒకడేగా మగాడు. డిఫరెంట్ ప్రేమలు కదా. ఇతను ఎందుకు ఈవిడ్ని స్వచ్ఛంగా ప్రేమించలేకపోతాడు, ఈవిడెందుకు ఇతన్ని స్వచ్ఛంగా ప్రేమించరు? ప్రేమ అనను నేను, అండర్స్టాండింగ్. అమ్మా
ఒకళ్ళ మీద ఒకళ్ళు అతని నుంచి ఈవిడికి వస్తుందనో ఈవిడి నుంచి అతనికి వస్తుందనో ఈ ఆశని తెగ్గొట్టుకోలేక వాళ్ళు తెగిపోతున్నారు. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషనే ఉండకూడదమ్మా, పెళ్ళికి ఉండకూడదు. ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి అలాగో మంచి భర్త కూడా అంతే. వాళ్ళు కూడా సంపాదించి కాపలా కాసి ఒకడికి ఇచ్చి పెళ్లి చేశారు. వీడు కూడా సంపాదించాలి, కాపలా గాయాలి, కాపలాగా ఉండాలి. అంతే తప్పిస్తే వీడికి సపరేట్గా ఇంకేదో లేదు. మన తండ్రి అలాగో మన భర్త అలాగా. తర్వాత ఒకవేళ ₹1 మగవాడు సంపాదించలేకపోయినా సర్దుకోవాలి మనం. మనకు అత్యాశ ఉన్నప్పుడు మగవాడు గెలవలేక వదిలేస్తాడు ఒక్కొక్కడు. నాకు ఒక పెద్ద కారు, నాకు ఒక పెద్ద బంగ్లా, అదో ఆవిడకు ఉంది బంగ్లా, నాకు బంగ్లా లేదు, ఇట్లా రోజు అంటే భరించలేక నేను అసమర్థుణ్ణేమో అని వాడిని వాడే అనేసుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్క మగవాడు ఉంటాడు, ఆ మంచిది కాదండి క్యారెక్టర్ అంటాడు. నీకు నీ దగ్గరికి వచ్చాకే మంచిది కాకుండా పోయిందా? వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు మంచిదా? పైగా ఇష్టం లేకుండా మన వాళ్ళది కూడా తప్పు ఉంది. ఈ అబ్బాయి నీకు ఇష్టమా కాదా అని అడగరు. వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళ నాన్న చచ్చిపోతే ఇంత వస్తుంది, వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఇట్లా పెళ్ళిళ్ళు చేస్తారు. అది తప్పు. ఈ అబ్బాయి నీకు నచ్చాడా లేదా? అబ్బాయి అనే సంపాదిస్తాడంట, రూపాయే సంపాదిస్తాడంట. నీది ₹1 ఉంది, అతనిది ₹1 ఉంది, ₹2 మీ ఇద్దరు జీవితాలు వెళ్తాయి అని చెప్పి ఎంతమంది తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు నాకు అది చెప్పు. ముందే పిల్లకి ఏమి ఒక ఐడియా రాకముందే మా అమెరికాలో చేసేవాడికి అయితే కానీ మా అమ్మాయిని ఇవ్వండి అనేస్తారు అని నేర్పించి వాళ్ళ మైండ్ చెడగొట్టి ఇంకెవడో వంకాయ గాడి పక్కన కూర్చోబెట్టి పెళ్లి చేస్తే వాళ్ళు చేసుకుంటారా? చెప్పు. అందుకని ఏంటంటే పెళ్ళి అనబడేది అసలు స్వర్గంలో నిర్ణయించినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు దరిద్రం. మరి ఒక ఆడదానికి 2 3 పైన రాస్తున్నాడో ఏం పాడో కాదురా. మనం గబిక్కిని అనలేము. ఒక్కో ఫంక్షన్లో ఒక్కొక్కళ్ళు కనపడతారు, నవ్వు వస్తుంది నాకు. అప్పుడు ఒక అబ్బాయిని చూసినట్టున్నానే, నా కన్ను చెదిరిందా, ఈ అబ్బాయి ఆ అబ్బాయి అనుకుంటాను నేను. అప్పుడు అనుకుంటా, ఓరి భగవంతుడా 2 3 రాస్తున్నావా? అప్పట్లో ఒకడినే రాసేవాడివి. కానీ ఇప్పుడు అమ్మాయిలు అంత అవకాశం ఇస్తున్నారా తల్లిదండ్రులు? అంటే ఉంది, తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది. నువ్వు ఆ మాట అనమాక. అయ్యే భలేదానివే, చెడుని తొందరగా తీసుకుంటారు. తల్లి స్వార్థపరాలనుకో, నీకు పెద్ద జీతమే, వాడేంటో ఆనందం సంపాదిస్తున్నాడు, ఏమిటో వాడి మాట మీద నడుస్తున్నాడు నువ్వు అని 4 సార్లను 5వ బొరకెక్కుద్ది. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. స్వార్థపరులైన తల్లిదండ్రులు ఏది చూడు నువ్వు అమ్మాయి, ఒక చెడిపోవడానికి ఒక బాగుపడ్డానికి ఆ పుట్టుక, ఆ మాతృక ఉందే మట్టి, అదే అమ్మ. ఆ అమ్మని బట్టే జీవితం వస్తుంది. వీళ్ళు హింస పెట్టకూడదు. వాళ్ళ జీవితం వాళ్ళకి 20 ఏళ్ల తర్వాత పెళ్లి చేస్తే వాళ్ళని వదిలేయాలి. అలాగా ప్రతి దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దు. వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. పైగా ఏం జరిగింది, ఈ సెల్ ఫోన్ వచ్చినాక మరీ దరిద్రం వచ్చింది. అదే చెప్తా, ప్రతిదీ ఫోన్ లో. పొద్దున్నే లేచి ఏం చేస్తారు, 3 పెళ్ళాం 8ంటికో 7ంటికి పోనీ ఆడే కాఫీ పెడతాడు, లేకపోతే ఇదే కాఫీ పెట్టి దేవుంది, 2 ఉన్నప్పుడు గొడవే లేదు, లేవలేదా ఇంకా అనేమో వాడి తల్లి అడుగుద్ది. వాడు ఇంకా పడుకొని ఉన్నాడు, అంత పెద్ద కష్టం ఏం చేసి వచ్చాడంట అని దీని తల్లి అడుగుద్ది. నీకు ఇంకా వేరే శత్రువులు ఎందుకు? వాడికి కన్న తల్లిదండ్రుల శత్రువులు వీళ్ళకి. వీళ్ళిద్దరూ కలిపి పెడగొడతారు, 4 కలిపి 2 పెడగొడతారు. బ్లంట్గా నా అభిప్రాయం అది. కష్టం సుఖం ఉంటుందమ్మా, పొద్దున్నేలే ఫోన్లే అబ్బాయి వెళ్ళపోతే ఏం పోయింది ఈ పూట అని అన్నా చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. లేదంటే అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా అన్నా ఉండాలి. ఈ 2 చేయకుండా ఇప్పుడు ఎవరూ లేరు. పైగా మా పిల్లలకు అన్యాయం జరిగిందండి అంటారు, ఇది కూడా తప్పు అంటాను నేను. మా అమ్మాయి చచ్చిపోయిన దాకా వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, చచ్చిపోయినా కూడా ఏం జరిగిందో నాకు తెలియదు. మా అమ్మాయి నాకేది చెప్పాల, నేను ఎప్పుడు అడగల. మీ అత్తగారి ఇంట్లో ఏం వండుకుంటారు ఏంటంటే పక్కనే నా ఫ్లాట్ ఇది, వాళ్ళ ఫ్లాట్ అది, వాళ్ళ ఇంట్లో ఏం వండుకుంటున్నారో నాకు తెలియదు. సత్యంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఇంతమందిని చూసాను. మనం సినిమా వాళ్ళం, ఈ పిల్లని జీవితం పాడైపోద్ది. మన ఫాషు తెలివితేటలు, ఫాషుగా డబ్బులు. మా అమ్మాయి ముందు డబ్బులు కూడా లెక్క పెట్టలా నేను ఎప్పుడు. దానికి నగలున్న విషయమే తెలియదు. ఇంతకంటే దరిద్రం ఏమన్నా ఉంటుందా ప్రపంచంలో? పెళ్లికి నగలు అసలు ఇది ఎక్కడదమ్మా, ఇది ఎప్పుడు కొన్నామ్మా, ఇది ఎప్పుడు కొన్నప్పుడు కూడా దానికి వేసి చూడలా నేను. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలని పెట్టాను. నేను చెప్పాక నాదొక సైడు బిజినెస్ లాగా, నాదొక సైడు లైఫ్. అందుకని ఏంటంటే నోటితో చెడగొట్టుకునేవాళ్ళు, చెప్పుడు మాటలు విని చెడిపోయేవాళ్ళు ఉంటారు. మంచి కానీ చెడు కానీ, ఒక ఆడది ఒక మగవాడి ఎవరైనా సరే ఈ 2ని 4 విడగొడతారు. నా కూతురుని నేను అడగలేదు ఎప్పుడు. మీకు తెలియదండి అంటారు, దైవ సాక్షిగా చెప్తున్నాను నేను. మా అమ్మాయికి ఏం జరిగింది, అదే మెంటల్గా డిస్టర్బ్ అయిందా, లేకపోతే
పిల్లకి మాటలు రాలేదులే. మనవరాలికి అమ్మ. ఓకే. అందగత్తి ఓ. పాప అందగత్తి, మాటలు రాలే. ఒకవేళ ఎంతో మూగ పిల్లల కన్నావు ఇట్లా కన్నాడు ఏమన్నా అనేవాళ్ళు ఏమో, అది కూడా చెప్పలేదు. అది కానీ ఇరిటేటింగ్గా కోపంగా మాత్రం ఉండేది. పాపల్లో టైము అంతవరకే ఉందనుకోవాలి. నేను అది కూడా ఏమంటారంటే మనం మాట్లాడి చెడగొట్టకూడదు. ఇది కొంతమంది తల్లిదండ్రుల వల్లే జీవితాలు పాడవుతున్నాయి. ఇప్పుడు ఆ పాప బాగుందమ్మా, మాట్లాడుతుందా? ఎప్పుడు కూడా మాటలు ఏం పెద్దగా రావు కానీ చదువుతుంది. ఎంతమ్మా ఏజ్? అసలు 5 ఏళ్ళు. వాళ్ళ దగ్గరే ఉంటుందమ్మా మీ వాళ్ళ దగ్గర? దగ్గరే. వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ నాన్నకి చాలా ప్రేమ. ఆ అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, బాగున్నారు వాళ్ళు. పిల్లని బాగా చూస్తారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి నా దగ్గర పంపుతారు, అప్పుడు చూస్తా. బిడ్డని చూస్తే తెలుస్తుంది కదా మనకి. అవునవునవును. మా అమ్మ చచ్చిపోయాక నేను కొన్ని వదిలేస్తున్నాను రా. మనకి రుణం ఎంతవరకు ఉందో అంతవరకే, అంతకుపైన తాపత్రయపడితే మనం పిచ్చివాళ్ళం అయిపోతాం. అవునమ్మా, అది కూడా కరెక్టే. ఎవరైనా కూడా, నేనని కాదు, ఏదైనా ఒకటి జరిగితే ఒక 4 రోజులు ఒక 40 రోజులు బాధపడటం కరెక్టే, కానీ వదిలేయాలి. మీ జీవితంలో విషాదకర సంఘటన అంటే ఏదమ్మా? విషాదం, మా అమ్మాయి చచ్చిపోయిందే విషాదం నాకు. అంతకంటే పెద్ద విషాదం ఏం లేదు. అమ్మ. మా అమ్మ సరే పెద్ద వయసు, ఇంకా ఆవిడ ఇంకా చాలా కాలం ఉండాలనుకోవడం అత్యాశ. ఉంటే మంచంలో ఉండేమో. మా అమ్మగారు ఎవరితో చేయించుకోకుండా పోయారు. తోడు మనిషి ఉండేది కానీ పెద్దగా ఏం చేయించుకోవాలి, అదొక తృప్తి. మా అమ్మాయి చచ్చిపోయింది మాత్రం ఇంకా కూడా అప్పుడప్పుడు తెల్లవారుజామున గుర్తొస్తుంది. ఏం బాబా నువ్వే తోడుందా అనుకున్నావా, వీళ్ళందరినీ వెళ్ళగొట్టేసావు అంటాను వాడికి. అమ్మా, మీ జీవితంలో ఒక బ్యాడ్ ఒక గుడ్ రెండు చెప్పండి. ఏ బ్యాడ్ ఏంటి, గుడ్ ఏంటి? బ్యాడ్ అయితే దాన్ని ఎలా వదిలేయాలనుకుంటున్నారో చెప్పండి. గుడ్ అంటే ఈ వర్క్ చేసుకోవడం, నేను సంపాదన పర్రాలుగా ఉండటం, ఆ రూపాయిని జాగ్రత్త చేసుకోవడం. అది మా కుటుంబంలో నేను పెద్ద దాన ధర్మాలు చేస్తానని నోటితో చెప్పలేను కానీ మా కుటుంబంలో మా అమ్మ కన్నా సంతానం వాళ్ళందరినీ ఏదో నాకు చేతనైనంతలో, నాకెంత పెద్ద లగ్జరీ లైఫ్ లేదు కాబట్టి ఆ లగ్జరీ ఖర్చులన్నీ వాళ్ళకి, ఓకే, నా అన్నం నాకు. ఇది గుడ్డు. బ్యాడ్ ఏంటంటే ఇంతకీ ఒక బిడ్డని పెంచుకుని ఒక అయ్యి చేతిలో పెట్టినా కూడా నా జీవిత కాలం అమ్మాయి ఎలా ఉన్నావు అని అడగడానికి లేదు అనబడేది. అదొకటే బ్యాడ్ రా నా లైఫ్లో. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మిగిలిపోయింది. మా పాప ఎక్స్పైర్ అయింది. ఉంటే దానికి ఇంకో బిడ్డ కూడా ఉండేవాళ్ళు, 2 పిల్లలు. నాకు ఒక చాలా హ్యాపీగా అనిపించేది. అది లేదు, అదే బ్యాడ్. అంతకంటే ఏం బ్యాడ్ లేదు, అన్నీ గుడ్, అన్నీ బాగా జరిగాయి. నేను కూడా సాధ్యమైనంత వరకు బాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తా. నాకేం పెద్ద విరోధాలు ఉండవు. తర్వాత వీళ్ళు చాలా బాగున్నారే అనేది కూడా ఉండదు. మనం కూడా బాగున్నాం కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. వేషాలంట నాకు తృప్తి లేదండి, దాహం అండి, ఇవన్నీ ఉత్త మాటలు. ఏమిటి దాహం? ఎవరో డైరెక్టర్ పిలిస్తే దాహం తీర్చుకున్నది అంతే, లేకపోతే లేదు కదా. ఆ డైరెక్టర్ ఎవరో పిలిచినప్పుడు చెయ్యి, పోనీ వర్క్ చెయ్యి. అక్కడేమో గుటకల మింగుడు, టైంకి వెళ్ళకపోవడాలు, వాళ్ళు వెసుక్కోవడాలు, ఇవన్నీ. అందుకని దాహము లేదు, కష్టము లేదు, ఇష్టం ఉంది. ఎంతకాలం ఉన్నా పని చేస్తా నేను. ఇప్పటికి కూడా నా పనులు నేను చేసుకుంటా. చాలామంది అడుగుతారు, మీకు కాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారు, ఎందుకు అడ్డం? ఎవరైనా 2-3 మనుషులు ఉండే ఇంట్లో 2 మనుషులు అడ్డం, బయట వాళ్ళు. అమ్మా కాదురా, నిజంగానే చెప్తున్నారులే, కరెక్ట్. అందులో ఇప్పుడు కరోనా వచ్చాక మరీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కదా, రాళ్ళు రావట్లేదులే, వీళ్ళు కూడా జబ్బుకు భయపడి పెట్టుకోండి. నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు. అది కరోనా ఉన్నప్పుడు, కరోనా లేనప్పుడు నాకు ఒక మనిషి ఉంటుందా, ఆ అమ్మాయి వస్తుంది, అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాయి. నా వంట నేను నా చేతనైందో చేతగాందో వండుకుంటా. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఇష్టమైన ఫుడ్ ఏంటమ్మా? ఇష్టం వెజిటేరియన్ ఎక్కువ ఇష్టం రా. అవునా? అందులో కూడా ఏది పర్టికులర్ గా? అది ఏదైనా పనసపొట్టు కూర బాగా ఇష్టం. పనసపొట్టు కూర అది కూడా గోదావరి జిల్లాల వాళ్ళే చేయాలి. అవును, ఇంకెవరు చేసినా తినబుద్ధి కాదు నాకు. మీకు వస్తుందా చేయడం? నాకు రాదు. రాదా? నేర్చుకుందామని ప్రయత్నం చేశా కానీ అక్కడికి వెళ్ళి అడుగుతా. ఇప్పుడు కూడా షూటింగ్కి వెళ్తే ఏం అడుక్కుంటానంటే పనసపొట్టు కూర కావాలని. ఏమంటే పనసపొట్టు కూర చేయడం వచ్చా అంటే, పనసకాయల సీజన్ కాదమ్మా, అయినా సూపర్ మార్కెట్లో అవి వద్దులేండి, పనసపొట్టు అయితే ఫ్రెష్గా దొరికితే చేసి పెట్టండి. అది కూడా ఏమన్నా కావుంట్లు ఇంట్లో చేయించుకుంటా. తర్వాత రవ్వ పులిహోర ఇష్టం నాకు.
ఓ బియ్యం రవ్వతో పులిహోర చేస్తారు, అది కూడా గోదావరి జిల్లాలే. అవునమ్మా. ఓకే. బాగుంటది. బ్రాహ్మిన్ వాళ్ళ ఇంట్లో తినాలి అది, ఓహోహో. వేరే ఎక్కడ తినకూడదు. సో ఆ రెండు ఇష్టం మీకు బాగా. స్వీట్స్ తింటారా బాగా? స్వీట్ ఇదే ఈ మధ్యనే కొంచెం వద్దన్నాడు దేవుడు. అంతకు ముందు ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందా? అన్ని మినపసున్నుండ మా అమ్మగారు ఉన్నంత కాలం కట్టేవాళ్ళు. మినపసున్ని బెదవాళ్ళలో పట్టించుకుని మెనువులు వేపుకుని ఇసిరి పప్పు చేసి మళ్ళీ రవ్వ చేసి మినపసుండలు నెయ్యి వేసి ఆవిడ ఎంతెంతయే కట్టేది, తినేవాళ్ళం. మా అమ్మగారికి చెయ్యి పట్టి చేయటం పోయిన తర్వాత మీకు తగ్గిపోయినాయి. ఇంకెవరన్నా పెడితే హాఫ్ మొక్కే, ఫుల్ వెళ్ళటానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు మీతో ఎంతమంది అమ్మా? మీరు బ్రదర్ సిస్టర్? నేను, నాకు ముందు ఒక అమ్మాయి పోయింది, మా బ్రదర్ తర్వాత ఒక అమ్మాయి పోయింది, మా బ్రదర్ తర్వాత 2 ఆడపిల్లలు, ఆ పోయిన అమ్మాయి కాకుండా. అంటే ఇప్పుడు మొత్తం 4 ఉన్నాం. 3 ఆడాళ్ళం, ఒక మగాడు. సూపర్ అమ్మా. నాకు మీ మాటలు ఇందాకే చెప్పాను, పరుషంగా అనిపించొచ్చేమో కానీ మీరు చాలా స్వీట్ హార్ట్. అలా ఏం కాదు, స్వీట్ హార్ట్. మనం వాళ్ళెవరో తెలియదు, అవతల వాళ్ళు చెప్తున్నాగా. నేను మన ఫ్రెండ్స్ ఏం కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడినా కూడా ఇప్పుడు ఫ్రెండ్ గానీ అప్పుడు కాదు. ఇప్పుడు ఫ్రెండ్నే కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడినప్పుడు నువ్వెవరో తెలియదు కదా. అవునమ్మా. మనం ఉంది సిటీలో. అవును. రకరకాల మనుషులు, రకరకాల కథలు. ఎక్కడికో పోయి ఈ వయసులో ఇరుక్కోవడం వేస్ట్. తర్వాత యూట్యూబ్ లో వేస్తారు గాని ఎవరైనా కూడానయ్యా కొంచెం అందమైన క్యాప్షన్లు పెట్టి ఎవరన్నా చూసేలాగా వేయండి, అప్పుడు బాగుంటది. తర్వాత మర్యాద. మీ తల్లిదండ్రికి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు కన్నారు కాబట్టి మీరు తన్నినా పడతారు, బయట వాళ్ళకి అవసరం లేదు. అందుకని ఒక చిన్న మర్యాద, గారు, ఏవండి, రండి అంటే పోయే. కరెక్ట్. ఇవి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన యాంకర్లకైనా సరే కోపం తెచ్చుకోమాకండి. కొంచెం మర్యాద ఎదటి వాడికి ఇస్తే మీ స్టూడియోలకు వచ్చి 10 నిమిషాలు కూర్చుని ఏమన్నా ఇట్లా పెచ్చాపాటి మాట్లాడు. అదంతా నా బాబా దయ. అంటే బాగా డివోటీ అని చెప్పను గానీ నేను నమ్ముతున్నారు కదా ఇప్పుడైతే. డివోటీ మా అమ్మ నాన్న లేరు, ఆ ప్లేస్ లో ఆయన బాబానే. చాలా చాలా సంతోషం అమ్మా. మీలాంటి ఒక పెద్ద లెజెండరీ ఆర్టిస్ట్ ని ఇంటర్వ్యూ చేయటం నిజంగా ఇట్స్ మై హానర్. నాకు ఇది చాలా హానర్ గా ఫీల్ అవుతున్నాను నేను. చాలా సంతోషం కూడానమ్మా. చాలా 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 థ్యాంక్స్ మీకు. మీరు చాలా స్వీట్ హార్ట్. లవ్ యూ సో మచ్. మీ అందరికీ అండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చాలా ఎక్కువ మందే ఉన్నారు, చాలా లక్షల మీద ఉన్నారు, కోట్లలో ఉన్నారు. కోటికి లక్షకి తేడా ఉన్నారు. అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ ఇందులో ఏమన్నా లోపాలు పొరపాట్లు మాట్లాడి ఉంటే అవి వమిట్ చేయండి మీ బ్రెయిన్ లోంచి. కొంచెం బాగున్నాయి ఏమన్నా ఉంటే తీసుకోండి, పనికి వచ్చేయంటే ఉంచుకోండి, పనికి రాని ఉంటే డిలీట్ చేసేయండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా. లవ్ యూ సో మచ్. ఓకే.